హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను టోటల్ పిహెచ్పి లెసన్, సో వెబ్ టెక్నాలజీస్లో ఫస్ట్ యూనిట్ పిహెచ్పి, సో నేను ఈ టోటల్ లెసన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ మనకి వెబ్ టెక్నాలజీస్. సో డబ్ల్యూటీలో ఫస్ట్ లెసన్ వచ్చేసి పిహెచ్పి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ అండ్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ వన్ సర్వ్లెట్స్ అండ్ జేఎస్పి జావాస్క్రిప్ట్. సో టోటల్గా నేను ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియో అనేది చేయబోతున్నా ఫ్రెండ్స్, రైట్. సో ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ఇక్కడ పిహెచ్పి. సో మనకి పిహెచ్పి ఫుల్ ఫామ్ ఏంటంటే, సో ఇట్ స్టాండ్స్ ఫర్ ద హైపర్ టెక్స్ట్ ఇన్ ప్రీ ప్రాసెసర్, రైట్. సో పిహెచ్పి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో నేను కంప్లీట్ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో. సో సీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, సో ఐ కెన్ ఫార్వర్డ్ ద నోట్స్ ఇన్ దట్, రైట్. So PHP is the server-side scripting language designed specially for the web development. సో మనకి PHP అనేది ఒక సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే సో మనకి ఫస్ట్ ఇక్కడ క్లయింట్ ఉంటాడు. సో క్లయింట్, సో ఇక్కడ సర్వర్, రైట్. సో సర్వర్, సో హియర్ క్లయింట్ సేయింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. సో ఇప్పుడు మనకి ఈ రిక్వెస్ట్ అనేది, సో క్లయింట్ అనేది రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాడు. సో క్లయింట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ని, దీంట్లో ఉన్న ఈ రిక్వెస్ట్ మనకి ఏమేమి కావాలో సో సర్వర్లో చెక్ చేసుకొని మళ్ళీ అగైన్, సో ఇక్కడ సర్వర్ అనేది మనకి రీసెండ్, సో ఇక్కడ ఆ యొక్క రెస్పాన్స్ని అనేది సెండ్ చేయడం జరుగుతుంది, రైట్. సో అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే వెబ్ కంటైనర్ అనేది ఉంటుంది, ఓకే. డిజైన్ స్పెషల్లీ ఫర్ ద, సో ప్రతి ఒక్క వెబ్సైట్కి, సో మనకి ఏదన్నా వెబ్సైట్ తీసుకోండి, సో ఇట్ ఈస్ ద గవర్నమెంట్ వెబ్సైట్. సో ఏ వెబ్సైట్కి అయినా ఒక వెబ్ సర్వర్ అంటే వెబ్ కంటైనర్ అనేది ఉంటుంది. సో దాంట్లో డేటా అనేది మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాని తీసుకొని యాక్సెస్ అంటే మనం యాక్సెస్ చేసుకోవాలి. అంటే డేటాని మనం ఇట్లా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది ఇట్లా మెథడ్స్ ఉంటాయి, రైట్. నెక్స్ట్, so it is a server side scripting language designed specially for the web development. Next, it is open source, which means it is free to download and use. So it is open source. So so it is free to use and download. So it is very simple to learn and use. So ఇది మనం నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది అండ్ యూస్. సో ద ఫైల్స్ హ్యాస్ ద ఎక్స్టెన్షన్ .php. సో ఇప్పుడు మనం పిహెచ్పి ప్రోగ్రామ్ రాస్తే సో ఎక్స్టెన్షన్, సో ద పిహెచ్పి ఈజ్ ద ఎక్స్టెన్షన్, .php will be the extension, right. So next one, features of PHP. So there are many features in PHP. So I write mainly 6 features, okay. So first one, open source. So PHP is a open source, which means it can download and use freely. Means so it can be open source and it can download, use and freely, right. Security, it supports the encryption functions for security. So encryption means it can be converted into the binary, right. So bits. Next, flexibility. So it is very flexible language because it can be embedded with HTML, CSS, JavaScript and XML, etc. So it is very flexible language, right. It is very flexible. Why means it can embed, it can write with the HTML, CSS, JavaScript, XML and etc. So there are many language it can embed. So we can write the PHP language with different HTML, CSS, so different languages. Next, it is the case sensitive. PHP is partially case sensitive language. It can be have some function names and not so some functions are not case sensitive. So it is the case sensitive means, so example name. So here I am declaring a variable name. So here name, this name and this name. So two are different, right. These two are different. So it is the case sensitive. So why means here variables we can declare here name n. Next here n. So here capital N and small n. So here it is a case sensitive means, so మనం ఇక్కడ క్యాపిటల్ ఆ స్మాల్ వేరియబుల్స్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో పిహెచ్పి ఈజ్ పార్షియల్లీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇట్ కెన్ బి హ్యావ్ సమ్ function names are not used. So only some function names are not case sensitive. So we write, so any function, so only some function it is not case sensitive, right. Platform independent. So platform independent means we can run PHP on any device and operating systems. So we can write the PHP program in either in operating systems like Unix, Linux and Windows, say etc. So we can run the PHP on any device. So and it is also ORA. So ORA means once write, run anywhere. So once we can write, we can run anywhere the program, okay.
Next, object oriented. So PHP support object oriented features like, so object oriented means OOPS concepts. So it can support the features like OOPS features like encapsulation, inheritance, abstraction, polymorphism, etc. Right? So the general structure of PHP, the first program, that is hello world program, is, so here we can declare like this PHP. Okay, so PHP we can write the syntax, PHP program we can implement like this, right? PHP and PHP. So it is the echo means print statement. So in C language we have printf. In C language we have printf. So in C++ we have cout. So like in PHP it is the echo, right? Echo hello world. So here the output is hello world. Okay, so this one is the total introduction. So next we can see the declaring variables. So here it is the syllabus of the PHP. So next we can see the declaring variables. So declaring variables in PHP, variable is declared using $sign, right? So in PHP you can declare the variable is $sign followed by the variable name. So declaration. So declaration means here we can declare like this. So $x, right? So we can declare like the dollar and followed by variable name and equal to value. So here declaration and initialization. So like this, $x equal to 10. So maximum, we all know this. Next, so here the general syntax of the PHP is PHP, and we can close like this, and less than and greater than symbols. Okay, so here $x equal to 10, echo $x again. So here the output is 10, right? So next, the PHP language automatically knows what kind of data that we are going to enter. So PHP language already, so it is automatically knows. So in C language we can type like this. So int a equal to 10. So int we can declare, we can initialize, so or we can declare with the data type, right? So in PHP we can't write the data type, what type of data. So in PHP it is the dynamic type language. So dynamic type language means, so we need not to be enter what type of data, it automatically take we are entering data. So మనం ఏదైతే డేటా అనేది ఇస్తామో, సో ఆ డేటాని బట్టి అది ఇంటా, ఫ్లోటా, క్యారెక్టర్, స్ట్రింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, రైట్? So the PHP language automatically knows what kind of data that we are going to enter, right? So $a equal to 10, here automatically PHP program can identify what kind of data we have entered, right? So PHP makes use of dynamic typing, that means it need not be declare a variable type. So here manam idi dynamic typing language, so manam need not to be, so we are need not to be declare what type of data it is, right? So automatic ga manam iche data ni batti adi value anedi teesukovam jarugutundi. Okay, next, rules for declaring PHP variable. Okay, so this is the main rules. Maximum నేను అన్ని, సో అండర్స్టాండింగ్ వర్డ్స్లో అనేది రాయటం జరిగింది, అండర్స్టాండింగ్ వర్డ్స్లో. సో మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం మీరు ఈ పీడిఎఫ్ చదువుకొని పోతే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. So a variable must starts with a $sign and followed by the variable name. So a variable is must starts with the variable $sign and variable name. It can only contain alphanumeric character and underscore, right? So it can only contain alphanumeric character. అంటే alphanumeric character అంటే A to Z అని ఉండాలా, and A to small a to Z అని ఉండాలా, నెక్స్ట్ 0 to 9, or a special character, that is one only special character, that is underscore. సో అంటే నెక్స్ట్, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్ నేమ్ అనేది మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్, అంటే లెటర్తో కానీ అండ్ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ కావాలి వేరియబుల్ నేమ్ పక్కాగా. సో అదే డిజిట్తో స్టార్ట్ అయితే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, రైట్? సో ఇన్వాలిడ్. అదే మనకి అండర్ స్కోర్తో స్టార్ట్ అయితే ఓకే, మనం క్యారెక్టర్స్తో ఏది స్టార్ట్ చేసినా ఓకే. So a PHP variable name cannot contain the spaces, and one more thing, a PHP variable does not contain any spaces. So ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఏదైనా డిక్లేర్ చేయాలా, PHP డిక్లరేషన్. సో PHP ఇప్పుడు నాకు గ్యాప్ కావాలి, కానీ సో మనం గ్యాప్ అనేది పెట్టకూడదు. సో హియర్ వీ కెన్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్యాప్ వీ కెన్ పుట్ అండర్ స్కోర్. ఓకే, సో 2 వర్డ్స్ని సపరేట్ చేయాలంటే వీ కెన్ యూస్ అండర్ స్కోర్, PHP డిక్లరేషన్. ఓకే, సో లైక్ next, PHP variable cannot start with a number or special symbol. So PHP variable
cannot start with a symbol or special okay, cannot start with a number or special symbol. Okay, next, so it cannot start with a number తో స్టార్ట్ కాదు. నెక్స్ట్ PHP variables are cases, so name and capital, so capital, so ikkada and here name is small letters, so and this one is capital letters, both are treated as a different variable, right? So these both are treated as a different variables. Next, so here some examples of the declaration of variables. So $x, it is the valid. Next, $apple, valid. Next, $62, it is invalid. Why? Means it can start with the 6. Okay, next, $x at the rate and end, so it is invalid. Why? Means it contains the special characters at the rate and end. Next, $x2y, okay, it is valid because it can satisfy, it can starts with the character and does not starts with the digit, and it contains the only character and digit. Okay, it is valid. So one example program. So PHP, so string, so here I am declaring the string hello string. Okay, next, so $x equal to 100 and $y equal to 44.6. So here declaration. Okay, next, echo string is, so here print statement echo means, so here string is, so str, so మనకి ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ అని స్ట్రింగ్లో ఇక్కడ డబుల్ కొటేషన్లో ప్రింట్ అయ్యి అండ్ ఎస్టీఆర్ వాల్యూ అంతా హలో, సో హలో స్ట్రింగ్, సో ఇక్కడ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇంటీజర్ ఈజ్ ఎక్స్, నెక్స్ట్ ఫ్లోట్ ఈజ్ వై, సో లైక్ దిస్ ఇట్ కెన్ ప్రింట్. So next we can move to the data types. Okay, సో మనకి PHPలో డేటా టైప్స్ అనేది, సో ప్రీ డిఫైన్ డేటా టైప్స్, ఇక్కడ డేటా టైప్స్ అనేది మనకి 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రీ డిఫైన్, సో నేను మ్యాక్సిమం ఇక్కడ ఉందే చదువుతున్నా అనుకోవద్దు. సో ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నా, క్రిటికల్గా ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నేను అన్ని అండర్స్టాండింగ్ వర్డ్స్లోనే రాసిన. సో ఇప్పుడు మీరు వీడియో ఎన్నుకున్నా, సో మీరు నోట్స్ చదివినా మీకు అంత అర్థమైంది, అంత క్లియర్గా నేను రాయడం జరిగింది, రైట్? సో ప్రీ డిఫైన్ డేటా టైప్స్, సో మనకి డేటా టైప్స్ అనేది, సో ఫ్లో చార్ట్ గీసి నేను నీట్గా కేర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతే రాయాలి. ఓకే, డేటా టైప్స్లో మనకి ఇక్కడ PHPలో ప్రీ డిఫైన్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అండ్ స్పెషల్ డేటా టైప్స్, రైట్? సో హియర్ వీ హ్యావ్ ఇన్ ప్రీ డిఫైన్ డేటా టైప్స్ వీ హ్యావ్ బులియన్, నెక్స్ట్ ఇంటీజర్, డబుల్ అండ్ స్ట్రింగ్. సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ user defined data types means, so array, objects, so 2. Next, special data types means we have only 2, null and resource. సో మనకి స్పెషల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంతా యూజ్ అనేది ఉండవు, మ్యాక్సిమం యూజ్ అనేది ఉండవు, రైట్? సో ఇవి, సో మనం ఎగ్జామ్లో నీట్గా ఇట్లా ప్రజెంట్ చేయాలి. సో నెక్స్ట్, డేటా టైప్ డెఫినేషన్. సో ఇట్ ఈస్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్. సో డేటా టైప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటా. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా? ఇట్ ఈస్ ఇంటీజర్, ఐదర్ క్యారెక్టర్, ఐదర్ ఫ్లోట్, ఐదర్ స్ట్రింగ్, ఐదర్ ఎరే, సో లైక్ దిస్. సో ఇట్ ఈస్ డిఫైన్ ద టైప్ ఆఫ్, అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏ టైప్. సో ఇట్ ఈస్ ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టర్, స్ట్రింగ్, అది. సో PHP lists 8 different data types. So here we have 8 different data types: boolean, integer, double string, ఇది and null and resource, right? So ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్, ఆల్రెడీ డిఫైన్డ్ డేటా టైప్స్ మీన్స్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. సో అంటే PHP లాంగ్వేజ్లో ముందే డిఫైన్ చేసిన పెట్టిన డేటా టైప్స్ని మనం ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం, రైట్? సో నెక్స్ట్ ఇంటీజర్. ఫస్ట్ మనం ఇంటీజర్ కాంచి, సో ఇక్కడ నేను బులియన్ రాసిన, సో ఇంటీజర్, డబుల్, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్, రైట్? సో ఇంటీజర్ కెన్ హోల్డ్ ఓన్లీ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్, దట్ ఈస్ numbers without fractional part or decimal. So integers can hold only the integers, that is 0, 1, 2 up to next -1, -2. So itla, so only it can hold the positive and negative numbers including 0, but it cannot hold the decimal point numbers, right? So it is integer. So next, it can be decimal, base 10, octal or hexadecimal, base 16, right? So it can be decimal or base 10, octal or hexadecimal. So it is by default base is decimal. So ఇక్కడ మనకి ఇంటీజర్స్లో మనకి, సో ఇట్ కెన్ బి ఏ డెసిమల్ అండ్ ఇట్ కెన్ బి ఏ హెక్సాడెసిమల్. బై డిఫాల్ట్ ఇట్ కెన్ బి ఏ బేస్ 10. సో ఎందుకు బై డిఫాల్ట్ బేస్ 10 మీన్స్, సో
ఇక్కడ మనకి ఆక్టల్లో ఉంటాయి, హెక్సాడెసిమల్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా బేస్ 10 ఉంటాయి. అంటే నెంబర్ అనేది బై డిఫాల్ట్గా మనకి బేస్ 10లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో హియర్ ద ఆక్టల్ నెంబర్స్ కెన్ బి డిక్లేర్డ్ లీడింగ్ విత్ 0. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ base 10. So the octal integer can be declared with leading 0 and the hexadecimal is declared with the 0x. So octal number ni మనం ఎట్లా డిక్లేర్ చేస్తామంటే లీడింగ్ 0 అంటే ఫ్రంట్ you have 0 like this. Okay, it can be considered as the octal. So the hexadecimal can be declared as the leading 0 and x. So it is not 0, either it is O, right? So next it is OX. So నేను ఇది పర్ఫెక్ట్గా చూడలేదు, 0నో ఓనో. So it is 0 only. So and the hexadecimal can be declared with the leading 0x. Okay, so here we can declare the, so first dollar decimal 1 34, next octal 1 0 2 4 3 hexa 1. సో ఇక్కడ నేను డిక్లరేషన్ అనేది చేసుకున్నా, వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నా, రైట్. సో వేరియబుల్ని అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా. సో హియర్ ఎకో డెసిమల్. సో నేను ఏం లేదు, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చిన. సో ఎకో డెసిమల్, నెక్స్ట్ ఆక్టల్. సో హియర్ సేమ్ ఇట్ కెన్ ప్రింట్ లైక్ దిస్. సో డెసిమల్ నెంబర్ ఈక్వల్ టు 34 and octal number equal to 163 and hexadecimal equal to 69. So like this it can print. Okay, so this is about integer data type. Next, double. So double means it can hold the numbers containing the fractional or decimal parts including positive and negative numbers. Means it can hold the fractional or decimal parts, means so point numbers. So like this 19.34, next 54.4. so here decimal point numbers, it can store the fractional or the decimal point numbers like this. So here we can see here PHP and dollar n1, so dollar into dollar sum, so like this. So it can addition of floating numbers. So see the program. So we can adding the n1 and n2. So here the sum, I can print the sum. So addition of the floating numbers is 73.812. So it can hold the only double. So only the 73.812 is the double. Data type is double. Next, boolean. So it holds the only two values. It is either true or false. So it is used with conditional statements. So right. So if the condition is correct, it returns the true, otherwise false. So like this, see here PHP if condition. So if true, so manaki true aithe echo the condition is true. If false, the condition is false. So here condition is true, like this. It can hold only the two, either true or false. Next, string. So a string is a non-numeric data type. It can host the letter or any alphabets, numbers or the even special characters. So string means it is a non-numeric, అంటే నెంబర్స్ అనేది ఉండదు. సో ఇట్ కెన్ ఓన్లీ కంటైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే, క్యారెక్టర్స్. ఇట్ కెన్ హోల్డ్ ద లెటర్స్, ఎనీ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. సో మనం స్ట్రింగ్ కొటేషన్స్లో చూడండి, ఇక్కడ స్ట్రింగ్లో 1 2 3 4 A2 6 7, సో ఇట్లా రాసిన ఇట్ ఈస్ జస్ట్ ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. సో ఇక్కడ కొటేషన్స్లో మనం ఏది రాస్తే స్ట్రింగ్, సో ఇట్ కెన్ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్, రైట్. సో ఇట్ హోల్డ్స్ ద లెటర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఈవెన్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. లెటర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా, సో స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా ఇట్ కెన్ హోల్డ్. ఓకే, సో ఇట్ మస్ట్ ఎన్క్లోజ్ విత్ ద ఐదర్ సింగిల్. సో హియర్ వీ కెన్ ఎన్క్లోజ్ విత్ ఐదర్ సింగిల్, సో సింగిల్ ఆర్ double quotations, right. So like this. So example, so PHP $x equal to Ganesh Educational Academy. So echo x, so it can print the output Ganesh Educational Academy. So this is the data types. This is the predefined data types. Now we can see the user defined data types. So user defined data types means we have arrays. Arrays is a type of data structures that allows to store multiple elements or multiple data types. So ఇక్కడ arrays అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో arrays అంటే ఇట్ కెన్ హోల్డ్ ద మల్టిపుల్. సో ఇప్పుడు నేను A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, సో C ఈక్వల్ టు 30, ఇట్లా నేను మల్టిపుల్గా వాల్యూ స్టోర్ చేసుకోవాలా. సో స్టోర్ చేసుకోవాలంటే నాకు స్పేస్, మెమరీ స్పేస్ అండ్ వేరియబుల్ డిక్లరేషన్, ఇట్లా 100 వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే నేను 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో మెమరీ అనేది మనకి హై మెమరీ వీ కెన్ హ్యావ్. సో మనకి మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో కాబట్టి హియర్ array is a type of data structure that allows to store the multiple elements or multiple data types. సో హియర్ మనకి మల్టిపుల్ డేటా టైప్ ఎందుకనంటే ఇక్కడ PHP ఓన్లీ సపోర్ట్స్ ద మల్టిపుల్ డేటా టైప్స్. అంటే Cలో అయితే ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్. సో array,
సో మనం ఇక్కడ సేంది సి ఎరేలో మనం సో ఎరే ఆఫ్ సి సో ఇట్లా సో మనం డిక్లేర్ చేసుకుంటే ఇక్కడ సో ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ సీ మై లిస్ట్ ఎరే సో 519.89.23 సో ఇక్కడ నేను డిక్లరేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డిఫరెంట్ అంటే స్ట్రింగ్ డేటా టైప్, ఇదేంది ఇంటీజర్, ఇటేంది డబుల్, సో ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా హోల్డ్ చేస్తుంది. సో పిహెచ్పి ఓన్లీ సపోర్ట్స్ ద ఇట్ కెన్ స్టోర్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్ సో ఆర్ మల్టిపుల్ డేటా టైప్స్, రైట్. సో వీటన్నిటిని కూడా నేను ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎరే, రైట్. సో హియర్ వీ కెన్ ఇంక్లూడ్ ద ఎలిమెంట్స్ మిక్స్డ్ టైప్ టుగెదర్, ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎరే. అంటే సిమిలర్ డేటా టైప్స్ ఇక్కడ ఓన్లీ నేను నెంబర్స్ ఇంటీజర్స్ ఓన్లీ నెంబర్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. సో సో ఓన్లీ నెంబర్స్ ఆర్ ద సో ఇట్ కెన్ హోల్డ్ ద ఆల్ టైప్ ఆఫ్ డేటా మిక్స్డ్ వాల్యూస్ మీన్స్ అంటే డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎరేస్లో కూడా మనం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ కాకుండా మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు. కానీ సీల్ అయితే అన్ని ఇంటీజర్స్ అని ఉండాలా, అన్ని క్యారెక్టర్స్ అని ఉండాలా, సో అన్ని స్ట్రింగ్స్ అన్న సో ఇట్లా మల్టిపుల్ అనేది సో ఇట్లా మిక్స్డ్ డేటా టైప్స్ అనేది ఉండొద్దు, అన్ని స్ట్రింగ్స్ అని ఉండాలా, సో అన్ని ఫ్లోట్ వాల్యూస్ అని ఉండాలి. బట్ యూ కెన్ హ్యావ్ హియర్ మిక్స్డ్ టైప్ ఆఫ్ డేటా. సో ఇది ఎరే. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో హియర్ we can see the phones array Redmi, Vivo, Realme and OnePlus. So we can print the phones. Okay, so phones మనం ప్రింట్ చేసినాం Redmi, Vivo and Realme, OnePlus. Next, objects are the instance of the user defined classes that can be stored both values and functions. సో మనకి సో యూజర్ డిఫైన్ క్లాసెస్. సో క్లాసెస్ అంటే ఏంది ముందు మనకి సో క్లాస్ అండ్ క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్. సో హియర్ మన క్లాస్లో మెంబర్ సో మనకి ఏముంటాయి యూజర్ డిఫైన్ క్లాసెస్. సో ఇట్ కెన్ కంటైన్స్ వాల్యూస్ అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ ఫంక్షన్స్. అంటే వాల్యూస్ అంటే ఏంది ఇంటూ ఎక్స్, సో $x = 10. సో ఫంక్షన్స్ ఏంది మనం ఫంక్షన్ సో ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటాం ఇట్లా ఫంక్షన్ నేమ్. సో ఇట్లా క్లాస్ కంటైన్స్ సో ఇట్లా. సో వీటికి యూజర్ డిఫైన్ క్లాస్కి సో మనకి మెమరీ అనేది క్రియేట్ కాదు. సో మెమరీ అనేది సో అడ్రస్ సో మెమరీ అనేది క్రియేట్ కాదు. సో వెన్ ఎవర్ వీ క్రియేట్ యూ కెన్ ఇన్స్టెన్స్. సో మనం ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం అప్పుడు మనకి మెమరీ అనేది క్రియేట్ అయ్యింది, అంటే ఒక అడ్రస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ సో ఇది మెయిన్. సో ఆబ్జెక్ట్ ఆర్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ యూజర్ డిఫైన్ క్లాసెస్ దట్ కెన్ బి స్టోర్ బోత్ వాల్యూస్ అండ్ ఫంక్షన్స్. సో హియర్ పిహెచ్పి క్లాస్ బైక్. సో ఒక ఫంక్షన్ని తీసుకున్నా దాంట్లో మోడల్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి మోడల్. సో ఇక్కడ వేరియబుల్ మోడల్ నేమ్ ఈక్వల్ టు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఎకో. సో ఇక్కడ ఓన్లీ నేను ఫంక్షన్ ఒకటి తీసుకుంటున్నా. సో స్టేట్మెంట్స్ సో హియర్ కంటైన్స్ ద వాల్యూస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, క్లాస్ బైక్ యూజర్ డిఫైన్డే. ఓకే, సో ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇట్ కెన్ కంటైన్స్ ద వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. సో వీ కెన్ క్లోజ్ హియర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన. సో $ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బైక్. సో వీ కెన్ కాల్ ద ఫంక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్తోనే మనం కాల్ చేయాలి. సో కాల్ చేసినప్పుడు మనకి ఎమ్మటి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం జరిగింది. సో మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది. సో ఇక్కడ బైక్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ అవుట్పుట్ అనేది బైక్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ ఈక్వల్ న్యూ బైక్ అండ్ $ఆబ్జెక్ట్ మోడల్, రైట్. నెక్స్ట్ నల్. సో num ఈజ్ ఏ స్పెషల్ డేటా టైప్ దట్ హ్యాస్ ఓన్లీ వన్ వాల్యూ నల్. సో నెంబర్ అనేది ఒక స్పెషల్ డేటా టైప్ దట్ హ్యాస్ ఓన్లీ వన్ వాల్యూ. అంటే ఇట్ ఈజ్ ఏ స్పెషల్ డేటా టైప్. ఇది ఒక నల్ అనేది ఒక స్పెషల్ డేటా టైప్ దట్ హ్యాస్ ఓన్లీ వన్ వాల్యూ. సో ద స్పెషల్ టైప్ ఆఫ్ డేటా టైప్ నల్ డిఫైన్డ్ యాజ్ ఎ వేరియబుల్ అండ్ నో వాల్యూ. సో ఇక్కడ మనకి నల్ అంటే ఇది ఒక స్పెషల్ డేటా టైప్. దీంట్లో వాల్యూ అనేది ఓన్లీ డిక్లేర్ చేసినాం. సో వాల్యూ అనేది మనకు ఉండదు. సో మనం జస్ట్ ఇట్లా డిక్లేర్ చేసిన నెక్స్ట్ ప్రింట్ ఎకో n1 ఇచ్చినా మనకి ప్రింట్ అనేది కాదు, రైట్. ఓకే, నెక్స్ట్ resource is not the exact data type in PHP, so it is optional. So main it is not exact data types in PHP. Basically these are used to store some function calls and references to external PHP resources. Okay, hi friends, now we can discuss arrays. So arrays in PHP. So arrays in PHP I will discuss.
arrays is a type of data structures that allows us to store multiple elements of similar data type under single variable. There is saving us to effort by of creating a different variables of every data. Okay, సో నేను ప్రీవియస్ అంటే డేటా టైప్స్లో కూడా నేను ఎరేస్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎరేస్ ఏంటంటే సో ఇట్ కెన్ స్టోర్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, ఇట్ కెన్ స్టోర్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్. సో మనకి సిమిలర్ డేటా టైప్ ఎందులంటే సిమిలర్ డేటా టైప్ అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఆర్ ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్, ఓన్లీ స్ట్రింగ్స్. సో సిమిలర్ డేటా టైప్స్ ఏంది C++, జావాలా. సో వీటిలలో సిమిలర్. సో array is a collection of similar data type of elements, but in PHP we can include elements of mixed type together in a single array. అంటే mixed type, so we can have heterogeneous type of elements in the array. అంటే heterogeneous అంటే different types of elements ను కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో హియర్ array declaration చూడండి. సో my list and array. సో ఇక్కడ నేను string ఒకటి and integer and it is a value is here I can declare float or double. ఓకే, సో హియర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ వీ కెన్ స్టోర్. సో ఇక్కడ మనకి ఎరే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఇట్ కెన్ అలోస్ టు స్టోర్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సిమిలర్ డేటా టైప్. సో ఇక్కడ మనకి ఏంది హెట్రోజీనియస్. సో సేమ్ బట్ ఇట్ కెన్ స్టోర్ ద హెట్రోజీనియస్ డేటా. సో ఇట్ నాట్ ఎ సిమిలర్ డేటా, ఇట్ కెన్ బి సో ఎరే ఎలిమెంట్స్ హియర్ మిక్స్డ్ డేటా టైప్, రైట్. సో an empty array can also created using the array construct. ఓకే, సో ఇట్లా. సో ఇక్కడ ఎంటీ array నేను డిక్లేర్ చేసుకున్నా బట్ ఇట్ ఈస్ ఎన్ ఎంటీ. సో array ఫంక్షన్ ఈజ్ యూజ్ టు క్రియేట్ array. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. సో దీంట్లో చెప్పడానికి కూడా అంత ఏం లేదు ఫ్రెండ్స్. ఏముంది array అంటే మనకి జనరల్గా C++లో చూస్తూనే వస్తున్నాం. సో నేను మొత్తం క్లియర్గా డెఫినేషన్ అనేది మ్యాక్సిమం రాస్తున్నా, అండర్స్టాండింగ్ వస్తుంది, మరి మీకు చదివినా అర్థమవుతుంది, రైట్. సో HTML, సో మనకి HTML ట్యాగ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో దాంట్లో ఇప్పుడు నేను PHP. ఓకే, సో PHP అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ PHP జనరల్ సింటాక్స్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ $bikes ఒక వేరియబుల్ని నేను క్రియేట్ చేసుకున్నా. ఆ వేరియబుల్లో సో నేను ఒక 3 బైక్ నేమ్స్ అంటే KTM, బుల్లెట్, డ్యూక్ అంటే సో ఎరే క్రియేట్ చేసి KTM, బుల్లెట్, డ్యూక్. సో ఈ మూడు అంటే 3 వాల్యూస్ని ఒక్కటే వేరియబుల్లో స్టోర్ చేసిన. సో దిస్ ఈజ్ ద wonderful of array. Okay, so many values we can store in one variable. Okay, so now echo I like. So first, so it is the index value. So here the KTM index value is 1 0 and bullet index value is 1 and duke index value is 2. So now we can access. So మనం సో ఇప్పుడు ప్రింట్ చేయాలి యాక్సిస్ అంటే ఇటు ప్రింట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ దిస్. ఓకే, సో I like KTM, నెక్స్ట్ బుల్లెట్ అండ్ డ్యూక్. సో ఇక్కడ బైక్ 0 అంటే KTM. సో బైక్స్ ఆఫ్ 1 అంటే బుల్లెట్, బైక్స్ ఆఫ్ 2 అంటే డ్యూక్. సో ఇట్లా. సో నౌ వీ కెన్ క్లోజ్ ద బాడీ ట్యాగ్ అండ్ వీ కెన్ క్లోజ్ ద HTML ట్యాగ్. నెక్స్ట్ సో కౌంట్ ఆఫ్ ఎరే, టు కౌంట్ ద సైజ్ ఆఫ్ ఎరే ఆర్ లెంత్ ఆఫ్ ఎరే. సో ఇప్పుడు మనకి సైజ్ అంటే ఇప్పుడు ఎరే క్రియేట్ చేసినాం. సో ఈ ఎరేకి లెంత్, వాట్ ఈస్ ద లెంత్ ఆర్ ద కౌంట్. సో హౌ మెనీ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో సేమ్ ఇదే కాన్సెప్ట్. సో ఎకో కౌంట్, హియర్ కౌంట్ ఫంక్షన్ యూజ్డ్ టు ద సైజ్ ఆఫ్ ఎరే టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఎరే. సో చూడండి అవుట్పుట్ మనకి 0 1 2 అంటే 3. సో ఎరే సైజ్ వచ్చేసి మనకి 3. సో ఇక్కడ 0 కూడా కౌంట్ వస్తుంది. నెక్స్ట్, సో దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎరేస్ ఇన్ PHP. సో మనకి 3 types ఆఫ్ ఎరే ఉంటుంది. ఇండెక్స్డ్ ఎరే, అసోసియేటివ్ ఎరే అండ్ మల్టీ డైమెన్షనల్ ఎరే. సో నీ నోట్స్ ఏం రాసుకోకండి, ఐఎమ్ ఫార్వర్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ PHP ఇండెక్స్డ్ ఎరే. సో ఫస్ట్ ఇండెక్స్డ్ ఎరే. సో PHP ఇండెక్స్ ఎరే ఈజ్ రిప్రజెంటెడ్ బై ద నెంబర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0. సో నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన సేమ్ అంతే ఇండెక్స్డ్ ఎరే అంటే. సో ఇట్ కెన్ స్టోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. సో వీ కెన్ స్టోర్ ద నెంబర్, స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద PHP ఎరే. అంటే సో ఇప్పుడు ఎరేస్లో మనం స్ట్రింగ్స్ స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆల్ PHP ఎరే ఎలిమెంట్స్ ఆర్ అసోసియేటెడ్ టు అండ్ ఇండెక్స్ నెంబర్ బై డిఫాల్ట్. సో PHP ఎరేస్లో బై డిఫాల్ట్గా, సో ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్లో సో బై డిఫాల్ట్ ఇవన్నీ నేను చెప్పినట్టే ఇండెక్స్ వాల్యూ అనేది బై డిఫాల్ట్గా ఉంటాయి PHP ఎరేస్లో. సో ఇక్కడ చూడండి. సో హియర్
సో దే ఆర్ 2 ways టు డిఫైన్ ఇండెక్స్ ఎరే. సో మనం డిఫైన్ చేయడానికి 2 ways. ఫస్ట్ వే ఏంటంటే సో నేను డాలర్ సీజన్ మళ్ళీ ఎరే సమ్మర్ వింటర్ స్ప్రింగ్ ఆటమ్ సో ఇట్లా 4 వాల్యూస్ అనేది స్టోర్ చేసిన అంటే ఎరే క్రియేట్ చేసి నెక్స్ట్ మనం ఇండెక్స్ వాల్యూతో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సీజన్ ఆఫ్ 0 అంటే 0 నెక్స్ట్ సీజన్ ఆఫ్ 1 వింటర్ సో ఇట్లా. సో చూడండి ఇప్పుడు యాక్సెసింగ్ సో అంటే ఇప్పుడు సింపుల్గా మనం ఎరే డాట్ పిహెచ్పి ఇక్కడ ఫైల్ అనేది నేను ఎక్స్టెన్షన్ డాట్ పిహెచ్పి చూడండి. సో పిహెచ్పి సీజన్లో నేను 4 సీజన్స్ సమ్మర్ వింటర్ స్ప్రింగ్ ఆటమ్ ఈ 4 నేను ఏరియాలో స్టోర్ చేసుకున్నా అంటే సీజన్లో స్టోర్ అయిపోతాయి. సో ఇట్లా 4 మిక్స్డ్ వాల్యూస్ ఆర్ సిమిలర్ డేటా టైప్స్ ఇప్పుడు ఇవన్నీ స్ట్రింగ్ వాల్యూస్ నేను సీజన్లో స్టోర్ చేసుకున్నా. సో ఎక్కువ సీజన్స్ ఆర్ సో ఇంతవరకు ప్రింట్ అయ్యి డాలర్ సీజన్ ఆఫ్ 0 ప్రింట్ అయింది డాలర్ సీజన్ ఆఫ్ 0 అయింది సమ్మర్ నెక్స్ట్ సీజన్ ఆఫ్ 1 వింటర్ నెక్స్ట్ సీజన్ ఆఫ్ 2 స్ప్రింగ్ ఆటమ్ సో ఇట్లా. ఓకే సో నేను ఎందుకు అంత క్లియర్గా చెప్పట్లేదంటే మ్యాక్సిమం C++ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో నేను ఇంకా సేఫ్ సైడ్ ఉండటానికి సో నేను సరే చాలామందికి అర్థం కావు కాబట్టి నేను మళ్ళీ అగైన్ రిపీటెడ్గా చెప్తున్నా. ఓకే సో నెక్స్ట్ ఎరే టు డాట్ సో ఇప్పుడు మనం పిహెచ్పి అగైన్ ఓపెన్ చేసినాం. సో ఇక్కడ నౌ వీ కెన్ సెకండ్ వే దిస్ ఈస్ సో వీ కెన్ రైట్ ద సెకండ్ వే ఆఫ్ ద ఇండెక్స్డ్ ఎరే. ఓకే సో డాలర్ సీజన్ ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్మర్ అండ్ సో ఇట్లా నేను మొత్తం 4 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాను ఒకటే సీజన్లో. సో నవ్ వీ కెన్ ప్రింట్ ఓన్లీ లైక్ దిస్ ఓన్లీ. ఓకే సీజన్స్ ఆర్ సీజన్ 1 సీజన్ 2 సో ఇట్లా సో సేమ్ అవుట్పుట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇది ఇండెక్స్డ్ ఎరే. సో నెక్స్ట్ వీ కెన్ సీ ద అసోసియేటివ్ ఎరే. అసోసియేటివ్ అరే అంటే ఎరే విత్ నేమ్డ్ కీస్ అంటే ఎరే విత్ నేమ్డ్ కీస్ అంటే నేమ్డ్ కీస్ అంటే ఏంది సో ఇట్లా. సో ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూ కాడ ఇట్లా జాన్ కార్తిక్ నేమ్స్ అనేది ఇస్తాం. సో ఏం లేదు ఎరే విత్ నేమ్డ్ కీస్ వీ కెన్ అసోసియేట్ ద నేమ్ విత్ ఈచ్ ఎరే ఎలిమెంట్స్ ఇన్ పిహెచ్పి యూజింగ్ ద సింబల్. సో సేమ్ ఇంతే ఫ్రెండ్స్. సో ఏం లేదు సో మనం ఫస్ట్ వే ఏంది డిక్లరేషన్. సో వీ కెన్ డిఫైన్ అసోసియేటివ్ వేస్ 2 ways. సో ఇప్పుడు ఎరే ఆఫ్ సోను 35 సో ఇక్కడ మనకి 35 ఓకే ఇట్స్ నాట్ ఏ 35,000 సో ఇట్ ఈస్ 3,50,000 రైట్. నెక్స్ట్ జాన్ 4 lakhs సో ఇక్కడ మనకి శాలరీ అనేది ఓకే నెక్స్ట్ 4,50,000 నెక్స్ట్ ఇట్ ఈస్ 220,000 సో ఇట్లా. ఓకే సో ఇట్లా మనం ఏంది అసోసియేటివ్ అరే అనేది డిఫైన్ చేస్తాం అంటే ఇండెక్స్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నేమ్ పెట్టినాం. సో ఇక్కడ ఏంది ఇక్కడ ఎరే డైరెక్ట్గా సోను అండ్ ఇట్లా సో యారో మార్క్ అనేది ఇట్లా ఉండాలా. ఓకే సో ఎగ్జాంపుల్ హియర్ సేమ్ లైక్ దిస్ ఓన్లీ సో ఎక్కువ. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటున్నాం. సోను శాలరీ ఇదంతా కొటేషన్స్లో పెట్టినాం. సో శాలరీస్ ఇక్కడ మనం యాక్సెస్ చేసుకునేది మనం ఇండెక్స్ ఎరేలో నెంబర్తో అంటే 0 పెట్టి యాక్సెస్ చేసుకున్నాం ఇక్కడ నేమ్తోని అంతే. సో ఎరే విత్ నేమ్డ్ కీస్ సో అంటే ఎరే విత్ నేమ్డ్ కీస్ సో మనం నేమ్తోని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే అవుట్పుట్ సోను శాలరీ 35,000 అంటే ఇక్కడ సోను శాలరీ ఆఫ్ సో ఇక్కడ ఏంది శాలరీ ఆఫ్ సోను అంత మనకి శాలరీ ఆఫ్ సోను ఇక్కడ 35,000 సో ఇక్కడ సోను శాలరీ 35,000 సోను శాలరీ సేమ్ అంతే జాన్ శాలరీ అండ్ కార్తిక్ శాలరీ సేమ్ లైక్ దిస్ ఓన్లీ ఇట్ కెన్ ప్రింట్ రైట్. సో నెక్స్ట్ వన్ సెకండ్ వే దిస్ ఈస్ సో ఇక్కడ ఏం లేదు ఇండెక్స్ నెంబర్ కాడ మనం 0 1 2 వేయకుంటే సోను జాన్ సో వీ కెన్ యాక్సెస్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే సో సేమ్ అవుట్పుట్ సేమ్ యాజ్ దిస్ అవుట్పుట్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద అసోసియేటివ్ అరే. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ అరే అంటే మనకి ఇక్కడ చూడండి పిహెచ్పి మల్టీ డైమెన్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎరే ఆఫ్ ఎరేస్ అంటే ఎరేసుల్నే ఒక ఎరేస్ అంటే ఎరేసుల్నే ఇంకో ఎరేస్ ఇట్లా. ఓకే సో అంటే మనకి మల్టీ డైమెన్షనల్ ఎరే ఏంది మ్యాట్రిక్స్కి మెయిన్గా యూస్ఫుల్ అయ్యింది. సో ఎరే కంటైన్స్ 1 or more ఎరేస్. సో ఇక్కడ చూడండి ఈ టెలోస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డాలర్ ఎంప్లాయీలో మళ్ళీ ఫస్ట్ ఒక ఎరే తీసుకున్నాం. ఓకే సో ఫస్ట్ ఎరే మళ్ళీ ఎరేలనే ఇంకో ఎరే అంటే ఫస్ట్ 1 element 2 element 3 elements ఈ 3 elements మళ్ళీ ఇంకో ఎరే అంటే 1 2 3 ఇంకో 3 వాల్యూస్. సో 1 కానీ 40,000 సో ఇట్లా నేను 3 వాల్యూస్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా అంటే సో ఎరే ఆఫ్ ఎరేస్లనే ఇంకో ఎరేస్. సో ఇట్లా మనకి ప్రింట్ ఇచ్చినప్పుడు సో 1 కానీ 40,000 సో ఇట్లా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్
సో దిస్ పేజ్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, సేమ్ ఏం లేదు, దీన్ని ప్రింట్ చేయడానికి రో అండ్ కాలమ్ అనేది నేను యూజ్ చేసిన. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అరేస్ కాన్సెప్ట్స్. సో okay, next we can see the string concepts. Okay, first string means a group of elements or group of characters. Okay, so group of characters or group of collection of characters. So there is a no character data type in PHP. ఓకే, సో దెర్ ఈజ్ నో క్యారెక్టర్ డేటా టైప్ అంటే మనకి మనకి సి లేని క్యార్ డేటా టైప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్ట్రింగ్లా క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఉండదు. సో ఇఫ్ క్యారెక్టర్ హ్యాస్ టు బి రిప్రజెంట్, ఇప్పుడు క్యారెక్టర్ రిప్రజెంట్ చేయాలంటే దెన్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ స్ట్రింగ్ డేటా టైప్. అంటే సో ఇప్పుడు మనం క్యారెక్టర్ రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇన్ పిహెచ్పి స్ట్రింగ్ ఈజ్ డిఫైన్డ్ బై సింగిల్ ఆర్ డబుల్ కోట్. సో ఇన్ పిహెచ్పిలో మనం ఏంది సింగిల్ కొటేషన్స్లో కానీ అండ్ డబుల్ కొటేషన్స్లో కానీ మనం స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ లైక్ పిహెచ్పి, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, సో ఏ స్ట్రింగ్ ఏ సింపుల్ పిహెచ్పి స్క్రిప్ట్ స్టోర్స్ ద స్ట్రింగ్ ఇన్ ఎ వేరియబుల్ ఇన్ ద గివెన్ బిలో. సో చూడండి ఫ్రెండ్స్, సో ఏం లేదు, $A నేను ఐ లైక్ పిహెచ్పి అనేది అంటే ఏ అనే వేరియబుల్ ఐ లైక్ పిహెచ్పి అనే స్ట్రింగ్ని నేను స్టోర్ చేసుకున్నాను, ఎకో $A. సో ఐ లైక్ పిహెచ్పి, ఇట్ ఈస్ ద ప్రింట్. సో ఇట్ కెన్ బీ ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ చేయాలి. సో ఇప్పుడు నేను క్యార్ ఐ, సో సీలా ఒక్కటే, ఇదంతా ఒకటే, ఓన్లీ ఐ ఒక్కటి నేను స్టోర్ చేసుకోవాలంటే సో ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఉండదు. Okay, so some string functions I am explaining now. So there are many types of various string handling functions. So first one, string length, string comparison and string concatenation, string to lower, string to upper, so trim, string one. So there are many functions, mainly I am explaining the 5. Okay, string length, string. Okay, it can print the length of the string. Next, string compare, so it can compare the string 1 and string 2, means Hyderabad and Secunderabad. So it can comparing the two with the first values. So if they are not equal, it can print the either true or false. Okay, next, string to lower, so it converts the character one string to lower. అంటే ఏదైనా ఎంత క్యాపిటల్ లెటర్స్ ఉన్నా ఇది కెన్ కంపేర్ ది స్ట్రింగ్. సో మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఇచ్చిన స్ట్రింగ్ని సో ఇది ఏం చేసింది, లోవర్కి కన్వర్ట్ చేసి, అంటే లోవర్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ కన్వర్ట్ చేసిద్ది, స్ట్రింగ్ టు అప్పర్. సో ఇది ఏంది, అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్కి కన్వర్ట్ చేసిద్ది, స్మాల్ లెటర్స్ టు క్యాపిటల్ లెటర్స్ కన్వర్టింగ్. సో ఇక్కడ రాసిన చూడండి. నెక్స్ట్, సో ఇక్కడ ట్రిమ్ స్ట్రింగ్ 1, ట్రిమ్ మీన్స్ ఇట్ కెన్ అంటే స్పేసెస్ కానీ ఏమైనా ఉంటే కెన్ ట్రిమ్. ఓకే, సో స్ట్రింగ్ లెంత్, సో ఇక్కడ చూడండి, సో నేను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ రాసిన. సో మీకు నేను మ్యాక్సిమం 4 అనేది రాసిన ఫ్రెండ్స్. సో స్ట్రింగ్ కంకాటినేషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్, స్ట్రింగ్ లెంత్ ఏంది, ఇట్స్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇక్కడ ఇట్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఎగ్జాంపుల్ గణేష్ ఉంది. ఓకే, సో స్ట్రింగ్ లెన్ ఎకో స్ట్రింగ్ లెన్ గణేష్. సో ఇక్కడ నేను కొటేషన్స్లో ఇచ్చిన చూడండి స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ లెంత్ ఆఫ్ గణేష్, సో ఎంత 6 అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో అది కౌంట్, 1 2 3 4 5 6 లెటర్స్. నెక్స్ట్, స్ట్రింగ్ వర్డ్ కౌంట్, సో ఇట్ కెన్ కౌంట్ ద వర్డ్స్. అంటే సో ఇప్పుడు దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసేది, అన్ని వర్డ్స్ ఉన్నాయి 3 వర్డ్స్. ఓకే, 3. సో ఎక్కువ స్ట్రింగ్ వర్డ్ కౌంట్. ఓకే, వర్డ్ కౌంట్, సో ఇక్కడ 3 లెటర్స్. సో మీకు మ్యాటర్ అనేది ఇక్కడ రాసిన చూడండి. నెక్స్ట్, స్ట్రింగ్ రివర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే ఇప్పుడు గణేష్ ఉంది, సో గణేష్ని ఇట్లా రివర్స్, అంటే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రివర్స్. ఓకే, సో స్ట్రింగ్ రివర్స్ మీన్స్ ఇట్ కెన్, సో ఇప్పుడు హ్యాపీ ఉంది, HAPPY, సో YPPAH ఇట్లా రివర్స్ చేస్తుంది, ఇట్ కెన్ రివర్స్ ద స్ట్రింగ్ అంతే. స్ట్రింగ్ పొజిషన్, సో సర్చ్ ఫర్ ద టెక్స్ట్ విత్ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఇక్కడ చూడండి, సో స్ట్రింగ్ పొజిషన్ అంటే, సో నేను ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లే ఫ్రెండ్స్, సో మీకు చదివితే అర్థమైతే, నేను జనరల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎక్కువ స్ట్రింగ్ పొజిషన్ అంటే హలో వరల్డ్ ఉంది. సో హలో వరల్డ్లో ఈ వరల్డ్ పొజిషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వరల్డ్ పొజిషన్ అంటే 2 ఉంటాయి. సో ఇందులో 2లో ఈ వరల్డ్ అనేది నేను రాసిన, అంటే వరల్డ్ పొజిషన్ ఎక్కడి నుంచి అంటే 0 1 2 3 4 5 6 అంటే 6th కాంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అవుట్పుట్ అనేది మనకు 6 అనేది రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఇన్ పిహెచ్పి. సో ఆల్మోస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది అసలు ముందు, సో ఎక్స్ప్రెషన్స్ అంటే సో మ్యాథమెటికల్, జనరల్గా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది, సో A + B + C ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో A × B × C and by D × 4 + 6
సో ఇట్లా మనకి ఇవన్నీ ఒక ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఏదైనా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, ఏదైనా ఈ ఎక్స్ప్రెషన్సే. ఓకే, సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ పిహెచ్పి ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేసిన, బిట్ వైజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏఈ చేసిన ఇవన్నీ ఎక్స్ప్రెషన్ కిందనే. ఓకే, సో ఇది మనం ఓన్గా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ వాల్యూ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, రైట్? ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ వాల్యూ. సో ఏదైనా మనకి వాల్యూ అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? మెయిన్లీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్. అంటే ఆపరేటర్స్ ఉన్నాయి. సో చూడండి, ఆపరేటర్స్, ఆపరాన్స్ అండ్ వేరియబుల్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్, ఆపరాన్స్ అండ్ వేరియబుల్స్. అంటే ఆపరేటర్స్ అంటే ఏంది? ప్లస్, మైనస్, ఇంటూ ఇట్లా. సో బిట్ వైజ్ ఇవన్నీ. నెక్స్ట్ ఆపరాన్స్ అంటే ఆపరేటర్స్కి మనం ఏ వేరియబుల్స్ వాడుతున్నామో వాటిని ఆపరాన్స్ అంటాం. సో ఇప్పుడు ఏబిసి అనేది ఆపరాన్స్. సో వేరియబుల్స్ అంటే ఏంది? ఇది స్టోర్ చేసుకునేది, ఈ రిజల్ట్ని స్టోర్ చేసుకునేదే వేరియబుల్. సో ఎనీథింగ్. సో ఇప్పుడు ఏదన్నా దానికి వాల్యూ ఉంటే అది ఎక్స్ప్రెషన్, ఆన్సర్ అనేది ఉంటే, సో ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి, దీనికి ఒక రిజల్ట్ అంటే ఒక వాల్యూ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. సో అట్లా ఇట్లా ఇది రాసి మనకి ఏంది? రిజల్ట్ ఈక్వల్ టు ఇట్లా $A$B అండ్ $C వేసి, సో ఇట్లా వేరియబుల్ ఇట్ కెన్ స్టోర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. ఓకే, ఇట్ కెన్ స్టోర్ రిజల్ట్ మీన్స్ ఇట్ కెన్ స్టోర్ ద ఎక్స్ప్రెషన్ వాల్యూ. నెక్స్ట్ ఏ, ఇట్ ఈస్ ద ఆపరేటర్. సో ప్లస్ ఆపరేటర్, ఆపరాన్, ఏబిసి అనేది ఆపరాన్స్. ఓకే, సో ఇట్లా మనకి ఎక్స్ప్రెషన్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా ఒక ఎగ్జాంపులే. సో $x ఈక్వల్ టు 100. సో 100 ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఒక వాల్యూ. అంటే ఒక వాల్యూ అనేది మనకు ఒక ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు $B ప్లస్ $C ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. సో యాడ్, ఒక ఫంక్షన్ నేను జరుపుతున్నా, సో స్క్వేర్ రూట్. సో ఇట్లా వాల్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్. సో ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ మెయిన్గా. సో మనకి ఎక్స్ప్రెషన్స్ విత్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. సో చూడండి, పిహెచ్పి. సో $x ఈక్వల్ టు 10. ఓకే, సో $y ఈక్వల్ టు $x ప్లస్ ప్లస్ ఎకో. సో x ఈక్వల్ టు $x అండ్ y ఈక్వల్ టు, అంటే నేను x ఈక్వల్ టు ఎంత అండ్ y ఈక్వల్ టు ప్రింట్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఏంది? x వాల్యూ 10. సో 10గా, సో ఇక్కడ ఏంది? మళ్ళీ ఎక్స్ని వైలో ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో y ఈక్వల్ టు x ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నా. అంటే ఇంక్రిమెంట్ ఒకటి ఇంక్రిమెంట్ చేసిన కాబట్టి 11. సో ఇప్పుడు y ప్లస్లో మనకి ఎంత ఉంటుంది? 11 ప్రింట్ అయింది. ఓకే, అంటే నో, ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్స్ ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ 11 అయింది. కానీ ఇదేంది? పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ప్రింట్ చేసిన తర్వాత పోస్ట్ అయింది. అంటే y ఈక్వల్ టు $x ఉంటుంది. ఓకే, సో y ఈక్వల్ టు $x, y ఈక్వల్ టు 10 ఉంటుంది. కానీ ఎక్స్ ఏంది? ఇంక్రిమెంట్ చేసినాం 11. ఓకే, సో మ్యాక్సిమం ఇవన్నీ తెలిసే ఉంటాయి. అంటే ఫస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ ఉంది, ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి వాల్యూ 10. ఓకే, సో 10గా y ఈక్వల్ టు ఎంత? $xే. సో $xే ప్రింట్ అయింది. ఓకే, తర్వాత మనం ఇంక్రిమెంట్ చేసినాం, ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసినాం. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తే ఏంది? ఇంక్రిమెంట్ ఆఫ్ ఎక్స్. అంటే 10 ఉంది, 10 ప్లస్ ప్లస్ అంటే 10 ప్లస్ 1 అంటే 11. సో $x అనేది 11, ఎక్స్ ప్లస్ 11. సో ఇదేంది? ప్రీ ఇంక్రిమెంట్. అంటే ఇంక్రిమెంట్ చేసిన తర్వాతకి ఎక్స్ వాల్యూని వైలోకి స్టోర్ చేస్తున్నాం. అంటే 11, ఎక్స్ కూడా 11. సో డిక్రిమెంట్ కూడా సేమ్. సో ఇది ఎక్స్ మైనస్ మైనస్ అంటే ఎక్స్ ఈక్వల్ టు డిక్రిమెంట్ అయింది. వై ఏంది? $xే ఉంటుంది 10. సో ఇది ఎక్స్ప్రెషన్స్, రైట్? ఓకే, సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ పిహెచ్పి. సో కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ పిహెచ్పి. ఓకే, సో కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి మనకి మొత్తంగా 3 టైప్స్ ఉంటాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. సో జంప్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి, లూప్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. సో నేను 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తా ఫ్రెండ్స్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, స్విచ్. సో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఫస్ట్ చూడండి హెడ్డింగ్స్, ఎగ్జామ్లో నీట్గా ఇట్లా ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ ఆర్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్, కంటిన్యూ. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంది మనకి? సింపుల్ ఇఫ్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ని టెస్ట్ చేసిద్ది. అంటే ఎగ్జాంపుల్గా ఎలిజిబుల్ ఫర్ ఓటింగా, సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద కాలేజ్. సో ఎంసెట్ ర్యాంక్ని బట్టి, సో గ్రేటర్ దాన్ 10,000 అయితే ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్. సో మీన్స్ లెస్ దాన్ 10,000 ర్యాంక్ మీన్స్ ఎలిజిబుల్ ఫర్
fees reimbursement like that. So if the condition is true, a block of code అంటే if block will be executed. So if condition అనేది ట్రూ అయితే, సో ఇక్కడ చూడండి, if condition అనేది ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే సో ఈ బ్లాక్ ఒక్కటి ఎగ్జిక్యూట్ కాదు అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే దాని కింద స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయింది. సో ఇట్ ఈస్ ద ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ ఏంది మనకి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది అంటే బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఈ తర్వాత స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది. సో ఇది సింపుల్ ఇఫ్, రైట్. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ప్రొవైడ్స్ అండ్ ఎల్స్ బ్లాక్ కంబైన్డ్ విత్ ద ఇఫ్ స్టేట్మెంట్. అంటే సో ఇఫ్ అండ్ ఎల్స్. సో ఏం లే, సో ఇప్పుడు మనం ఇఫ్ టెస్ట్ కండిషన్, సో ఇప్పుడు ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో అది ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అంటే 18 కంటే ఎక్కువ ఉంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ఇక్కడ మనం ప్రింట్ ఇస్తాం. ఎల్స్ ఇప్పుడు నాకు ఏజ్ అనేది లెస్ దాన్ 18 ఉంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో అట్లా. సో ఇక్కడ మన కండిషన్ అవసరం లేదు, ఎట్లాగో రాంగ్ ఇక్కడ మిస్టేక్ అయింది, సో దాని ఆల్టర్నేటివ్ స్టెప్ నాట్ ఎలిజిబుల్ అంతే. ఇక్కడ ఓన్లీ 2 డెసిషన్స్ ఉంటాయి. సో ఐదర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఐదర్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ ద ఎల్స్ ఇఫ్ అంటే నెక్స్ట్ మనకి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కూడా అంటాం, ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంటు, ఒకవేళ ఇది కాకపోతే ఇంకో స్టేట్మెంటు, సో ఇది కూడా కాకపోతే ఎల్స్. సో ఇక్కడ మనకి కండిషన్ 1 కండిషన్ 2 ఇట్లా ద ఎల్స్ స్టేట్మెంట్ ఎనేబుల్స్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అనేది ఉంటుంది టు ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ బ్లాక్. అంటే ఒక బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మల్టిపుల్ కండిషన్స్. సో నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇందులో. సో ఇక్కడ చూడండి, సో కండిషనల్ డెమో, సో సేమ్ HTML హెడర్ ట్యాగ్ టైటిల్ హెడ్. ఓకే, బాడీ. సో PHP అనేది మనకి ఇక్కడ మెయిన్గా ఇది HTMLలో ఎంబెడెడ్ చేస్తున్నాం మనం. HTMLలో ఎంబెడెడ్ చేసినప్పుడు మనకి హెడ్ ట్యాగ్ HTML హెడ్ టైటిల్ హెడ్. సో మనకి HTML బేసిక్స్ అనేది నేను నెక్స్ట్ యూనిట్లో చెప్తా. అప్పటికైతే మీరు HTML తర్వాత మనకి హెడర్ ట్యాగ్లో మనకి HTMLకి హెడ్. సో మన బాడీకి కాక మన హ్యూమన్కి కాక హెడ్ అండ్ బాడీ ఎట్లుంటుందో సో దీనికి కూడా అంతే. HTMLకి ఫస్ట్ హెడర్ లేని మనకి టైటిల్, నెక్స్ట్ బాడీ ట్యాగ్లో మెయిన్ మొత్తం రాసుకోవాలి. ఓకే, PHP $x = 15 అని డిక్లేర్ చేసుకున్న, ఇనిషియలైజ్ చేసుకున్న, $y = 5. ఇఫ్ x అనేది గ్రేటర్ దాన్ అంటే $x అనేది అంటే 15 > 5 అయితే ఓకే. సో x ఈజ్ గ్రేటర్ దాన్ y అంటే $x అంటే 15 ఈజ్ గ్రేటర్ దాన్ y అని ప్రింట్ చేయి. లేకపోతే ఎల్స్ ఇఫ్ x అనేది అంటే 15 లెస్ దాన్ 5 అంటే అయితే సో x ఈజ్ లెస్ దాన్ అంటే 15 ఈజ్ లెస్ దాన్ 5 అని ప్రింట్ చేయాలి. ఓకే, ఎల్స్ అంటే ఈ రెండు కాకపోతే బోత్ ఆర్ ఈక్వల్ నెంబర్. సో అట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంది 15 5 ఉంది. సో 50 > 5 అంటే ఫస్టే మనకి కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది. 15 అనేది గ్రేటర్ దాన్ 5. ఓకే, కండిషన్ ట్రూ. ఇక్కడ మనకి ఇక్కడనే ప్రింట్ అవుతుంది 15 ఈజ్ గ్రేటర్ దాన్. ఇక్కడ $x $y ప్లేస్లో 15y ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ ఇది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ ఇఫ్ కండిషన్, సో స్టేట్మెంట్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ కండిషన్. సో ఇప్పుడు మళ్ళీ ఫాల్స్ అయితే ఇంకో ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అంటారు దీన్నే. సో ఎల్స్ స్టేట్మెంట్. సో ఇంతే. సో మెయిన్గా ఈ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో స్విచ్ స్టేట్మెంట్ ఎనేబుల్స్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో నేను ఎందుకు ప్రోగ్రామ్ రాయలేదంటే నేను ప్యూర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీకు డైరెక్ట్గా సో మీకు కంట్రోల్ ఓన్లీ ఇట్లా డైరెక్ట్గా అడగడు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటారు, ఓన్లీ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కూడా అంటారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇటరేటివ్. ఓకే, సో మీకు ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్కి వీటి మూడింటికి ప్రోగ్రామ్స్ రాస్తే మనకి పేజీలు అనేది నిండిపోతాయి. సో మనకి టైం కూడా సరిపోదు. కాబట్టి ఓన్లీ సింటాక్స్ రాసి ఫ్లో చార్ట్ చేస్తే ఓకే. సో ఈ మూడిట్లో ఒకదానికి ప్రోగ్రామ్ మెయిన్గా ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి ప్రోగ్రామ్ రాస్తే ఓకే ఉంటుంది. సో నేనైతే సో టైం ఇటు ఎగ్జామ్లో మనకి రాయటానికి టైం కూడా
వీలయ్యేటట్లు నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను స్విచ్కి ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్న ఫ్రెండ్స్, బట్ మీకు ఈ 4 రాస్తానికనే మనకు టైం అనేది మిగలదు, రైట్? సో మీరు ఇట్లా సింటాక్స్ రాస్తే సెట్ అయింది. సో టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫ్రమ్ మల్టిపుల్ కండిషన్స్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు స్విచ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనకి మల్టిపుల్ బ్లాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కేస్ 1 స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ బ్రేక్ ఎందుకు పెట్టినాం అనుకో, ఇటు స్విచ్ స్టేట్మెంట్ ఏంది, ఫాల్ త్రూ అంటే ఫాల్ త్రూ అంటే కిందికి. ఇప్పుడు బ్రేక్ లేకపోతే మొత్తం ఇక ఎగ్జిక్యూట్ చేసుకుంటూనే పోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మెయిన్గా మనం బ్రేక్ అనేది యూజ్ చేస్తాం దీంట్లో. సో ఇది. సో నెక్స్ట్ లూప్ స్టేట్మెంట్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్ అంటారు. సో మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేది సమ్టైమ్స్ వీ మే నీడ్ టు ఆల్టర్ ద ఫ్లో ఆఫ్. సో ఇప్పుడు నాకు ఎక్స్ ఉంది, ఎక్స్ ఈక్వల్ టు 100. సో ఇప్పుడు నేను ఈ 100ని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి, ఇట్లా 100 టైమ్స్. సో ఇట్లా ప్రింట్ చేయడానికి మనకి లూప్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా గణేష్ ఉంది. సో ఈ గణేష్ అనే వర్డ్ని నేను 100 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ప్రింట్ చేయాలంటే నేను మళ్ళీ ఎక్కువ 100 ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే ఎక్కువ స్టేట్మెంట్స్ రాయాలి. సో ఇట్లా రాయకుండా డైరెక్ట్గా నేను లూప్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇది మెయిన్ లూప్ స్టేట్మెంట్స్. సో సమ్ టైమ్స్ we may need to alter flow of the program. అంటే ఆల్టర్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఫ్లోయింగ్. సో ఇట్లా మనకి ఏంది, ఇప్పుడు గణేష్ ఇట్లా మనకి ప్రింట్ ఫ్లోయింగ్. ఓకే, ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఏ స్పెసిఫిక్ కోడ్ మే నీడ్ టు బి రిపీటెడ్ సెవెరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దెన్ వీ కెన్ గో ఫర్. అంటే ఒక స్పెసిఫిక్ కోడ్ని సెవెరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి. సో ఎక్కువ గణేష్ అంటే ఇప్పుడు ఈ కోడ్ని నేను సెవెరల్ నెంబర్ ఆఫ్ 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే వీ కెన్ గో విత్ ద loop. So they are mainly, we have 3 loops in PHP: while loop, do while and for loop. Okay, so first while loop అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విత్ ద వైల్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్, అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా ఒక కండిషన్. సో ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ట్రూ అయ్యేదాకా నేను ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తా. సో ఎగ్జాంపుల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ద వైల్ లూప్ మెయిన్గా చూడండి, ఏ వైల్ లూప్ మోస్ట్లీ యూజ్ టు ఇన్ ద కేస్ ఆఫ్ వేర్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ ఓన్. ఇప్పుడు నేను 10 టైమ్స్ ఉంది, సో 10 టైమ్స్ అని నాకు తెలుసు, బట్ ఇంకా నాకు ఇటరేషన్స్ తెలియదు, ఇంకా ఓకే ఎన్ని టైమ్స్ ఉంటుందో తెలియదు. సో అప్పుడు వీ కెన్ గో విత్ వైల్ లూప్. అంటే ఇక్కడ చూడండి, సో ఇది మెయిన్. సో ఇక్కడ సింటాక్స్ వచ్చి వైల్ కండిషన్ అండ్ స్టేట్మెంట్. సో ఇందులో కండిషన్ రాయాలి, స్టేట్మెంట్స్. ఓకే, సో HTML హెడ్, టైటిల్ అండ్ హెడ్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో నేను వైల్ డెమో అని H1 ట్యాగ్లో రాసిన. సో ఇప్పుడు PHP $n = 1 డిక్లేర్ చేసిన. సో వైల్ $n <= 5 అంటే $n = 1 <= 5. ఓకే, సో ఇప్పుడు 1 <= 5 స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే వైల్ బ్లాక్కి వెళ్ళిపోద్ది. వైల్లో ఎకో $n అంటే ఏంది, 1 ప్రింట్ అయింది. ఓకే, సో ఎకో $n ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. సో నెక్స్ట్ n++, ఇప్పుడు n++ అంటే ఏంది, n ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు 2, సో n ఇంక్రిమెంట్ మళ్ళీ 2 అనేది <2 <5 కండిషన్ ట్రూ. సో ఇట్లా అగైన్ $n, సో ప్రింట్ $n 2. సో సేమ్ ఇట్లా 5 మనకి 5 <5. ఓకే, ఇది కూడా కండిషన్. సో మళ్ళీ n++ ఇంక్రిమెంట్ 6 <5 అయితే ఫాల్స్ అవుతుంది. అప్పుడు లూప్ టర్మినేట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రింట్ చేసిద్ది, లేకపోతే ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి. సో ఇది మెయిన్ వైల్ లూప్. ఓకే, సో డూ వైల్. ఇక్కడ ద డూ వైల్ లూప్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎట్లీస్ట్ వన్స్. అంటే ఎట్లీస్ట్ ఒక్కసారన్నా డూ వైల్ అనేది ప్రింట్ చేసింది, ఎందుకో నేను చెప్తా. సో ఎట్లీస్ట్ వన్స్, దెన్ ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్. సో ఒకసారి ప్రింట్ చేసి దెన్ ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా ఇక ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ సింటాక్స్. సో డూ స్టేట్మెంట్స్, ఇక్కడ వైల్ లూప్కి సెమికాలం ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి అసలు ఎక్కడ మనం లూప్స్కి సెమికాలం చూడం, బట్ ఇక్కడ వైల్ లూప్కి మనం సెమికాలం చూస్తాం. సో డూ స్టేట్మెంట్స్ అండ్ వైల్. సో ప్రోగ్రామ్ చూడండి. సో HTML హెడ్ అండ్ టైటిల్. సో ఇక్కడ చూడండి, సో PHP కానీ చూద్దాం మనం. సో $n = 1 అగైన్ సేమ్ డూ ఎకో $n అంటే ఇక్కడ మనకి కండిషన్ లేకున్నా, సో ఓకే కండిషన్ లేకున్నా ఒక్కసారి డూ అంటే ఒక్కసారి అనేది ప్రింట్ అయ్యింది 1. అంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్, ఇక్కడ మన కండిషన్ ఏం లేదు, కండిషన్ లేదు ఒక్కసారి, అందుకే ఇట్ ఈస్ ప్రింట్ అట్లీస్ట్ వన్స్ అంటాం. ఓకే, సో $n++ మళ్ళీ ఇది ఇంక్రిమెంట్ చేసుకొని ఇక్కడ కింద వైల్ లూప్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది. అంటే $n అనేది ఇప్పుడు 1 ఉంది, 1 ప్రింట్ చేసింది. నెక్స్ట్ 2 అయింది, n++ చేసినాం, 2 <= 5. సో ఇట్లా మళ్ళీ అగైన్ ఇట్లా వైల్ ఇట్లా
అంటే వస్తూనే ఉంటుంది. మెయిన్ ఇది డూ వైల్ లూప్. సో అందుకు యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ట్రూ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ అనేది మనకి మెయిన్, ఇట్ ఈస్ ద కింగ్. ఓకే, విత్ ద ఫర్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ స్పెసిఫై నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ స్పెసిఫై నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లైనా ప్రింట్ చేసుకోవచ్చు. సో ద ఫర్ లూప్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ వేర్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అడ్వాన్స్లో అంటే మనకు ముందే తెలిసినప్పుడు వీ కెన్ గో విత్ ద ఫర్ లూప్. సో సింటాక్స్ ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇనిషియలైజేషన్ i ఈక్వల్ టు 0, కండిషన్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే i ప్లస్ ప్లస్ ఆర్ i మైనస్ ఇట్లా. ఓకే, ఇది మనకి ఎగ్జాంపుల్గా నేను చెప్పిన స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏంది మీకు డెమో అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. సో సేమ్ ఇక్కడ బాడీ హైట్ ఇక్కడ నుంచి చూద్దాం. సో $i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్. సో ఎకో $i. సో ఎకో $i అంటే నేను ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంది i ఈక్వల్ టు 1, సో i లెస్ దెన్ ఈక్వల్ టు 5. ఓకే, సో i లెస్ దెన్ ఈక్వల్ టు 5 కాబట్టి i ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి అగైన్ ఇంక్రిమెంట్ i ప్లస్ ప్లస్ ఇట్లా. సో i ప్లస్ ప్లస్ మళ్ళీ i ఈక్వల్ టు 2. ఓకే, i ఈక్వల్ టు 2 అయింది, i ప్లస్ ప్లస్గా i ఈక్వల్ టు 2. సో మళ్ళీ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో ప్రింట్. సో సేమ్ ఇట్లా మనకి ఫాలో అయింది ఫర్ లూప్. ఓకే, సో నెక్స్ట్ ఇది లూప్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే ఏంది అసలు? ఫంక్షన్ మీన్స్ సో లైక్ దిస్ వీ కెన్. సో ఎగ్జాంపుల్గా సో ఫంక్షన్ ఒక ఇట్లా బ్లాక్. సో స్టేట్మెంట్ ఒక ఫంక్షన్ అంటే ఇదంతా ఒక ఫంక్షన్ అంటాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక కోడ్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ కోడ్ని నేను ప్రోగ్రాంలో ఒక 10 అంటే 10 ప్లేసెస్ కాడ నేను యూజ్ చేసుకోవాలంటే ఇది 10 టైమ్స్ మళ్ళీ రాయాలి ఈ కోడ్ మొత్తం. సో 10 టైమ్స్ రాయకుండా ఇదంతా ఒక ఫంక్షన్లో పెట్టినా నేను, ఒక ఫంక్షన్లో. సో ఇదంతా ఒక సెట్లో అంటే ఒక సెట్ చేసేసిన ఒక ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తే ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో జస్ట్ ఇదంతా రాయకుండా మనం ఫంక్షన్ నేమ్ సెమికాలం రాస్తే మనకి మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో దట్ ఈస్ మెయిన్ యూజ్ ఆఫ్ ఫంక్షన్. సో PHP ఫంక్షన్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కోడ్. PHP ఫంక్షన్ అంటే ఏంది? సో ఇట్ ఈస్ ద పీస్ ఆఫ్ కోడ్, ఒక పీస్ ఆఫ్ కోడ్. ఓకే, దట్ కెన్ బి రీయూజ్డ్ మెనీ టైమ్స్. అంటే నేను చెప్పిన ఫ్రెండ్స్ రీయూజ్ మెనీ టైమ్స్. ఓకే, ఎన్నిసార్లన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ టేక్ ఇన్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ రిటర్న్ వాల్యూ. సో దీంట్లో ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చు. ఇన్పుట్స్ అంటే ఇన్పుట్స్ అనేది ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఫంక్షన్ సో ఇంట్ ఏ కామా ఇంట్ బి, సో ఇట్లా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో వీటిని పారామీటర్స్ కూడా అంటారు. సో ఏంది? PHP ఫంక్షన్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కోడ్. సో ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి రీయూజ్డ్ మెనీ టైమ్స్. దాన్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తావు అంటే చాలాసార్లు, అంటే మెనీ టైమ్స్ యూజ్ చేసేది కాబట్టి నువ్వు ఫంక్షన్ని ఒక పీస్ ఆఫ్ కోడ్ని నువ్వు ఫంక్షన్లో రాసుకుంటున్నావు. సో ఇది దానికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏంది? ఇన్పుట్ ఎట్లా ఇస్తామంటే ఆర్గ్యుమెంట్స్ లెక్క. సో అడ్వాంటేజెస్ ఏంది? కోడ్ రీయూజబిలిటీ. కోడ్ని ఇప్పుడు ఇదంతా కోడ్ ఉంది, సో ఈ కోడ్ని ఏం చేస్తావు? రీయూజబిలిటీ అంటే ఇదంతా యూజ్ చేసుకుంటావు మళ్ళా. సో అది మెయిన్. నెక్స్ట్ కంటైన్స్ లెస్ కోడ్. ఇంకా ఇప్పుడు నీకు మళ్ళీ ఇదంతా 10 స్టేట్మెంట్స్ ఇట్లా నేను ఈ స్టేట్మెంట్స్ని నేను 10 ఈచ్ కాడ వాడుకోవాలంటే మళ్ళీ ఈ లైన్ ఇవన్నీ రాయాలి. సో అప్పుడు నీకు ఏంది? కోడ్ అనేది చాలా లెందీగా ఉంటుంది. సో ఓన్లీ ఈ 4 లైన్ల కాడ మనం ఫంక్షన్ ఇట్లా కాల్ చేస్తే మనకి కోడ్ ఏంది? లెస్ కోడ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో ఈజీ టు అండర్స్టాండ్. సో దానివల్ల ఈజీ టు అండర్స్టాండ్ కూడా ఉంటుంది మనకు ఫంక్షన్స్. సో ఇప్పుడు PHP యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, రైట్? సో వీ కెన్ డిక్లేర్ అండ్ కాల్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఈజీలీ. సో ఫంక్షన్ నేమ్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ పెట్టి ఫంక్షన్ నేమ్ కోడ్. సో ఇది. సో మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, PHP సే హలో నేనేంది ఫంక్షన్ నేమ్ సే హలోనే పెట్టినా. సో హలో PHP ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఇదంతా ఎగ్జిక్యూట్ చేయకుండా సే హలో అని పెట్టినా. సో ఇది కాల్ చేసిన. సో ఇప్పుడైతే ఇది కాల్ చేసినో మనకి ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హలో PHP ఫంక్షన్ అనేది అవుట్పుట్. సో ఇది ఫంక్షన్స్. మెయిన్ ఏం లేదు ఫ్రెండ్స్, ఫంక్షన్ ఈజ్ సింపుల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఫైల్ అప్లోడ్స్. సో హ్యాండ్లింగ్ ఫైల్ అప్లోడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఏం లేదు, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్ని ఇటు PNG ఆర్ సో వీడియో, సో ఏదైనా ఒక ఫైల్ని మనం అప్లోడ్ చేస్తాం. సో ఇట్ కెన్ హ్యాండిల్. సో ఎట్లా? బై యూజింగ్ PHP. అంటే బై యూజింగ్ PHP హౌ వీ కెన్ అప్లోడ్. సో ఇట్ ఈస్ ద JPG ఫార్మాట్. సో ఇట్లా మనకి ఎన్ని ఫార్మాట్స్ ఉన్న ఫైల్స్ని అప్లోడ్ చేస్తాం. సో PHP allows
యూ టు అప్లోడ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ త్రూ ఏ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ఓన్లీ. అంటే ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసి మనం అప్లోడ్ అనేది చేస్తాం ఫైల్స్ని. సో పిహెచ్పి ఫైల్ అప్లోడ్ ఫీచర్స్ ఎలోస్ టు అప్లోడ్ బైనరీ ఆర్ టెక్స్ట్ ఫైల్స్. సో మనకి అప్లోడ్స్ బైనరీ ఆర్ టెక్స్ట్ ఫైల్స్. సో ఏ ఫైల్స్ అయినా ఇమేజ్ ఫైల్ కానీ, సో మనం అప్లోడ్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోటో ఆర్ మన రెజ్యూమే అప్లోడ్ చేయమంటారు. సో అట్లా సో ఇట్ కెన్ బి అప్లోడ్ త్రూ ద పిహెచ్పి ఫైల్ ఆపరేషన్. సో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. సో పిహెచ్పిలా అది ఎట్లా క్రియేట్ చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంది మనకి మెయిన్గా సో పిహెచ్పి ఈజ్ ఎ గ్లోబల్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫైల్ హెల్ప్ టు ఫైల్. సో ఇక్కడ మనకి ఏం లేదు ఫ్రెండ్స్. సో పిహెచ్పి ఫైల్స్లో మనకి ఇట్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫైల్ బై హెల్ప్ ఆఫ్ ఫైల్ గ్లోబల్ వీ కెన్ గెట్. అంటే ఒక పిహెచ్పి ఫైల్స్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఫైల్కి మనకి సో డాలర్ ఫైల్ ఈజ్ ఎ గ్లోబల్. సో వీ కెన్ గెట్ ద ఆ ఫైల్ నేమ్, ఆ ఫైల్ ఏ టైపు, ఫైల్ సైజ్ ఏంది, దాని యొక్క నేమ్ అండ్ దాని ఎర్రర్స్ అసోసియేటెడ్ విత్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో మనకి కొన్ని ఈజీగా కొన్ని హియర్ వీ హ్యావ్ అజ్యూమింగ్ ద ఫైల్ నేమ్ ఈజ్ ఫైల్ నేమ్. ఇప్పుడు నేను ఫైల్ నేమ్ని ఎగ్జాంపుల్గా నాది ఏదో ఒక ఫైల్, నేను రెజ్యూమేనో ఏదో, ఆ రెజ్యూమే కాకుండా నేను ఫైల్ నేమ్ పెట్టుకున్నా, ఫైల్ నేమే ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఫైల్స్ అంటే ఫైల్ నేమ్ అంటే రెజ్యూమ్, ఎస్యూఎం రెజ్యూమ్ అంటే నేమ్, దాని యొక్క నేమ్. ఓకే, ఫైల్ నేమ్ నేమ్. ఓకే, రిటర్న్స్ ఫైల్ నేమ్. అది ఏం చేసింది, రిటర్న్ చేసింది ఫైల్ నేమ్. అంటే వీఆర్ అజ్యూమింగ్ ద ఫైల్ నేమ్ ఈజ్ ఫైల్ నేమ్. సో ఓకే ఓకే సో ఇట్ కెన్ రిటర్న్ ద ఫైల్ నేమ్. నెక్స్ట్ డాలర్ సో ఫైల్స్. ఇది ఏంది అసలు డాలర్ ఫైల్స్ అంటే ఏంటంటే ఇది ఒక జనరల్గా మనకి ఇది ఒక గ్లోబల్ ఫైల్స్ కంటైన్స్ ఈ ఫైల్. ఇది ఏంది ఒక ఫైల్ ఈ గ్లోబల్. సో ఇట్ కంటైన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్. అంటే దాని యొక్క సైజు, టైపు, సో అట్లా. సో ఇది రిటర్న్స్ ఎంఐఎంఈ టైప్. సో మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంది, పీడిఎఫ్, పిఎన్జీనా, పీపీటీ ఫార్మేటా, సో ఇట్లా. సో ఇది టైప్ చేసి అంటే ఇది ప్రింట్ చేసేది. నెక్స్ట్ ఫైల్స్ ఫైల్ నేమ్ సైజ్. సో ఫైల్ యొక్క సైజు అంటే ఎన్ని బైట్స్. నెక్స్ట్ ఫైల్ నేమ్ టెంప్ నేమ్. సో ఇట్ రిటర్న్స్ ద టెంపరీ ఫైల్ నేమ్ ఆఫ్ ద ఫైల్. సో అంటే ఇప్పుడు ఏంది మనం టెంపరీ నేమ్. సో ఇట్ కెన్ గివ్ ద టెంపరీ నేమ్ అంటే విచ్ వాజ్ స్టోర్డ్. అంటే సర్వర్ ఎట్లా టెంపరీ నేమ్ అనేది క్రియేట్ చేసి ఆ టెంపరీ నేమ్. సో ఫైల్ నేమ్ ఇస్ ద ఫైల్ విచ్ హ్యాస్ ద స్టోర్ ద సర్వర్. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఎర్రర్. సో రిటర్న్స్ ద ఎర్రర్ కోడ్ అసోసియేట్ విత్ ద ఫైల్. సో ఏమైనా ఎర్రర్ కోడ్ ఉందా అది అప్లోడ్, సో దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ సో ఇప్పుడు నువ్వు ఫైల్ని ఎట్లా అప్లోడ్ చేస్తావు. సో బై యూజింగ్ ద మూవ్ అప్లోడ్ ఫైల్. సో దాని యొక్క స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఫైల్ నేమ్ అంటే ఫైల్ నేమ్ ఏంది స్ట్రింగ్, ఫైల్ నేమ్ అయింది రెజ్యూమే, స్ట్రింగ్ డెస్టినేషన్ ఎక్కడికి, సో పోస్ట్. సో వీ కెన్ అప్లోడ్ విత్ ద పోస్ట్ రిక్వెస్ట్. ఓకే, అప్లోడ్ ఫైల్ మూవ్స్ ద ఫైల్ అప్లోడ్ టు ఏ న్యూ లొకేషన్. సో అంతే. సో మూవ్ అప్లోడ్ ఫైల్ స్ట్రింగ్ ఫైల్ నేమ్ అండ్ స్ట్రింగ్ డెస్టినేషన్ అంటే ఇక్కడ ఫైల్ నేమ్ మన యొక్క డెస్టినేషన్ ఎక్కడికి పంపించాలి. సో ఫోల్డర్ ఆర్ ఏదైనా. ఓకే, సో ఇది హ్యాండ్లింగ్ ఫైల్ అప్లోడ్స్. ఓకే ఫ్రెండ్స్, నవ్ వీ కెన్ డిస్కసింగ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇది అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కనెక్టింగ్ డేటాబేస్. సో ఇట్ ఈస్ ద సో పక్కా క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో కనెక్టింగ్ డేటాబేస్. సో ఇక్కడ మనం ఓన్లీ కనెక్టింగ్ స్టెప్స్ రాస్తే సరిపోదు, ప్రోగ్రామ్ కూడా రాయాలి 14 మార్క్స్కి అడిగితే. సో కనెక్టింగ్ టు డేటాబేస్. సో MySQL ఈజ్ ద రిఫరెన్స్ అంటే పిహెచ్పి. ఓకే, ఇక్కడ MySQL అనేది ఏంది ఒక ఓపెన్ సోర్స్ డేటాబేస్ ప్రొడక్ట్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ఇది MySQL ఏంటంటే ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. MySQL అంటే SQL అంటే ఓపెన్ సోర్స్. ఇది ఒక డేటాబేస్ ప్రొడక్ట్ అంటే ఒక డేటాబేస్ ప్రొడక్ట్ ఇది. ఇట్ కెన్ బి డౌన్లోడ్. సో ఈజీగా మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఓపెన్ సోర్స్. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు. MySQL ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఇన్ విచ్ ద రికార్డ్ స్టోర్డ్ ఇన్ ద ఎంటిటీ టేబుల్. సో ఏదైనా రికార్డ్స్ని ఇట్ కెన్ స్టోర్ ఇన్ ద ఎంటిటీ టేబుల్, రైట్. So now PHP database connection. So the connection of related data is called a database. అంటే connection of the related data అంటే సో ఇక్కడ ఏంది డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంది మెయిన్గా ZAMP స్టాండ్స్ ఫర్ ద క్రాస్ ప్లాట్ఫామ్. అంటే ZAMP అనేది ఒక క్రాస్ ప్లాట్ఫామ్. అపాచీ, MySQL, PHP అండ్ PL. ఓకే, ఇక్కడ ZAMP ఫుల్ ఫామ్ ఏంటంటే సో ఇట్ ఈస్ అ క్రాస్ ప్లాట్ఫామ్. సో అపాచీ, A ఫర్ అపాచీ, M ఫర్ MySQL, P ఫర్ PHP, నెక్స్ట్ అండ్ PL. ఓకే, PERL, రైట్. ఇట్ ఈస్ అమాంగ్ ద సింప్లెస్ట్ లైట్ వెయిట్ లోకల్ సర్వర్స్ ఫర్ ద వెబ్సైట్ డెవలప్మెంట్. ఓకే, సో హియర్ మనం డేటాబేస్ కనెక్షన్కి ఇక్కడ ZAMP అనేది వాడతాం. ఓకే, ZAMP సర్వర్.
సో ఇట్ ఈస్ ఏ లైట్ వెయిట్ లోకల్ సర్వర్ ఫర్ ద వెబ్సైట్ డెవలప్మెంట్. సో వెబ్సైట్ డెవలప్మెంట్కి ఇది ఒక లైట్ వెయిట్ ఓకే వెబ్ సర్వర్, లోకల్ సర్వర్. ఓకే, రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి జాంప్ వెబ్ సర్వర్ ప్రొసీజర్. సో జాంప్ వెబ్ సర్వర్. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మనకి సో ఫస్ట్ స్టార్ట్ చేయాలి జాంప్ సర్వర్ బై స్టార్టింగ్ ద అపాచీ అండ్ MySQL. అంటే అపాచీ అండ్ MySQLని స్టార్ట్ చేస్తే జాంప్ సర్వర్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో రైట్ PHP స్క్రిప్ట్ ఫర్ కన్వర్టింగ్ టు జాంప్. అంటే రైట్ PHP స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఏంది ఒక టెక్స్ట్ బాక్స్లో మనం సో PHP స్క్రిప్ట్ అనేది రాయండి. అండ్ ఫర్ కనెక్టింగ్ ద జాంప్. సో రన్ ద లోకల్ బ్రౌజర్. అంటే ఇప్పుడు లోకల్ బ్రౌజర్లో మనం రన్ చేయాలి. సో డేటాబేస్ ఈ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద PHP కోడ్. ఓకే, సో ఇన్ PHP వీ కెన్ కనెక్ట్ ద డేటాబేస్ యూజింగ్ జాంప్ వెబ్ సర్వర్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ పాత్. అంటే సో మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా జస్ట్ స్టెప్స్. మనకి ఏంది జనరల్గా మీరు కంప్యూటర్లో ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో కావాలా. సో ఇట్ ఈజ్ నాట్ మనకి ఏంది చూస్తుంటే అర్థమైంది. సో ఎక్స్ప్లెనేషన్గా నేనైతే చెప్పలేను మ్యాక్సిమం, ఎందుకంటే సో జాంప్ వెబ్ సర్వర్ అండ్ మనకి అపాచీ సో ఈ MySQL ఇవన్నీ స్టార్ట్ చేయాలి. సో మనకి రన్ అనేది సో రన్ బటన్ వచ్చినప్పుడు సో మనకి ఏంటంటే ఇది చూస్తుంటే అర్థమైంది. ఓకే, ఈ స్టెప్స్. సో మెయిన్గా ఈ 3 స్టెప్స్ మీరు ఇక లెర్న్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏముంది రన్ ద ఇట్స్ వెబ్ అండ్ డేటాబేస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద బేస్డ్ ఆన్ ద PHP కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అయింది మన PHPకి టు కనెక్ట్ ద డేటాబేస్ యూజింగ్ జాంప్ వెబ్ సర్వర్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ పాత్. సో ఇప్పుడు మనం ఎట్లా కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ మెయిన్ స్టెప్స్ ఉంటాయి ఇటు. సో PHP వీ కెన్ కనెక్ట్ ద డేటా బై యూజింగ్ PHP వీ కెన్ కనెక్ట్ ద డేటాబేస్ యూజింగ్ జాంప్ వెబ్ సర్వర్. ఓకే, సో జాంప్ వెబ్ సర్వర్ని యూజ్ చేసి మనం అనేది కనెక్ట్ చేస్తాం. సో హౌ? సో ఓపెన్ ద జాంప్ అండ్ స్టార్ట్ రన్. సో ఇక్కడ మనం ఓపెన్ ద జాంప్. ఓకే, స్టార్ట్ రన్ అనేది మనకి బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ బటన్ రన్ అంటే స్టార్ట్ రన్. సో ఇట్లా ఉంటుంది. సో మనం స్టార్ట్ రన్నింగ్ అపాచీ అండ్ MySQL అండ్ FileZilla. సో మనకి ఇది జాంప్ సర్వర్ ఓపెన్ చేసి మనకి అపాచీ ఓపెన్ చేస్తే మనకి సింపుల్గా కానొస్తుంది. నా ఓపెన్ యువర్ PHP ఫైల్. అంటే PHP ఫైల్ని ఓపెన్ చేసి అండ్ రైట్ PHP కోడ్. అంటే PHP కోడ్ రాయండి టు క్రియేట్ ద డేటాబేస్ అండ్ టేబుల్ టు యువర్ డేటాబేస్. అంటే ఇక్కడ మీరు PHP కోడ్ అనేది రాయాలి. సో PHP కోడ్ రాసి అంటే ఫైల్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఫైల్. సో దాంట్లో నువ్వు PHP కోడ్ అనేది రాయాలి ఫ్రెండ్స్. సో సేవ్ ద ఫైల్. అంటే PHP ఫైల్ అనేది అంటే డేటాబేస్ కనెక్షన్ ఉండేటట్టు దాంట్లో డేటాబేస్ కనెక్టివిటీ. సో నేను ఒక జనరల్ ప్రోగ్రామ్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీనిలో htdocs అనే ఫోల్డర్ మీకు జాంప్ ఫోల్డర్లో ఉంటుంది. జాంప్ ఫోల్డర్లో htdocs అనేది ఉంటుంది. ఆ htdocs ఫోల్డర్లో మీరు data.phpని సేవ్ చేయండి. సో ఓపెన్ ఇప్పుడు జనరల్గా ఒక క్రోమ్ కానీ ఏదైనా వెబ్ సర్వర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ data.php ఓపెన్ చేస్తే మనకి డేటాబేస్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిందో కాలేదో మనకి సింపుల్గా తెలిసిద్ది. సో ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్గా మనకి క్వరీస్ అనేది అన్నీ ఓకే అనిపిస్తే సో ఇట్ కెన్ క్రియేటెడ్ అండ్ కనెక్టెడ్ టు PHP. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం లేదు, జాంప్ అనేది ఒక జాంప్ ఓపెన్ చేసి మనం అపాచీని అండ్ MySQL అండ్ FileZilla ఇవన్నీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఒక PHP ఫైల్ని అంటే ఒక నోట్ ప్యాడ్ కానీ ఎక్కడైనా PHP ఫైల్ని సేవ్ చేసుకో అంటే రాసి దాన్ని సేవ్ విత్ .php అంటే data.php. ఇది ఎక్కడ సేవ్ చేయాలంటే మనకి సో జాంప్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు జాంప్ ఫోల్డర్ కూడా ఉంటుంది. ఆ జాంప్ ఫోల్డర్లో మళ్ళీ అగైన్ htdocs ఫోల్డర్ ఉంటుంది. ఈ htdocsలో మనం data.php అనేది సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా ఓపెన్ ద వెబ్ బ్రౌజర్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్. అంటే వెబ్ బ్రౌజర్లో మనం లోకల్ హోస్ట్ data.php అయితే ఇట్లా మనకి ఎగ్జిక్యూట్ అయితే ఓకే అయితే కెన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అండ్ కనెక్టెడ్ టు PHP, రైట్. సో ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తా చూడండి. సో మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంది, ఫస్ట్ స్టెప్ 1. సో ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఓకే, సో స్టెప్ 1 కనెక్ట్ టు ద MySQL డేటాబేస్. అంటే ఇప్పుడు మనం MySQL డేటాబేస్ని కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ $సర్వర్ నేమ్. అంటే సర్వర్ నేమ్ ఏంది మనకి లోకల్ హోస్ట్, ఇది అన్నిటికీ కామన్ ఉంటుంది. నెక్స్ట్ యూజర్ నేమ్, మీరు డేటాబేస్కి పెట్టుకున్న యూజర్ నేమ్. పాస్వర్డ్ పాస్వర్డ్ మీరు పెట్టిన పాస్వర్డ్. సో డేటాబేస్ నేమ్. సో మీరు డేటాబేస్ అనేది నేమ్ అనేది మనకి ఉంటుంది. సో మీరు ఏంది డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు కనెక్షన్. ఇక్కడ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో $కనెక్షన్ ఈక్వల్ టు న్యూ MySQL అండ్ సర్వర్ నేమ్ సర్వర్ నేమ్ అంటే ఇది లోకల్ హోస్ట్ అండ్ యూజర్ నేమ్
పాస్వర్డ్ అండ్ డేటాబేస్ నేమ్. సో ఇవన్నీ అయితే మన కనెక్షన్ అనేది ఓకే. సో ఇప్పుడు మన కనెక్షన్ అయిందా కాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇఫ్ కనెక్షన్ టెన్స్ టు కనెక్షన్ ఎర్రర్ అయితే, సో అంటే కనెక్షన్ ఎర్రర్ అయితే ఇప్పుడు ఇది ట్రూ అయితే అంటే కనెక్షన్ సెట్ కాలే, కనెక్షన్ ఎర్రర్ వచ్చిందంటే ఇది అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో కనెక్షన్ ఫెయిల్డ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో ఇది కాకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంది, క్రియేట్ ఏ టేబుల్. ఓకే కనెక్షన్ సక్సెస్ అయింది అనుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది ఇది ఎగ్జిక్యూట్ చేయకుండా. సో క్రియేట్ ఏ టేబుల్ ఫర్ స్టోరింగ్ ద స్టూడెంట్. ఇప్పుడు నేను క్రియేటెడ్ టేబుల్ అంటే ఇప్పుడు ఏంది డేటాబేస్ అంటే ఏంది స్టోరింగ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఏదైనా ఎంప్లాయీ డీటెయిల్స్ మనకి ఏదైనా. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది స్టోర్ చేసుకోవాలా. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్, ఇది డేటాబేస్లో MySQLలో క్వరీ ఈ పక్కాగా రావాలా. ఓకే $SQL అనేది నేను వేరియబుల్ క్రియేట్ చేసుకొని, సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అండ్ నేమ్ varchar 30. సో డేటా టైప్ అనేది నేమ్ varchar, ఇట్ ఈస్ నాట్ నల్. సో ఇదేంది నాట్ నల్. సో ఏజ్ మళ్ళీ ఇంటీజర్, ఇది కూడా నాట్ నల్. అంటే నాట్ నల్ అంటే ఏంది, నల్ ఉండకూడదు అంటే మనం ఏది ఖాళీగా బ్లాంక్గా వదిలేయొద్దు. ఇఫ్ మళ్ళీ అగైన్ ఇట్లా అన్నిటికీ చెక్ చేస్తాం. ఇఫ్ క్వెరీ కనెక్షన్కి క్వెరీ ఆఫ్ SQL అంటే SQL ఏంది ఒక వేరియబుల్. ఓకే సో ఇక్కడ చూడండి ఒక వేరియబుల్, ఇది అనేది మనకి క్వెరీ ట్రూ అయితే సో టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటాం, లేకుంటే ఎర్రర్. ఓకే ఎల్స్ ఎర్రర్. సో ఇప్పుడు టేబుల్ అనేది క్రియేట్ సక్సెస్ఫుల్లీ అయితే ఇన్సర్ట్ సమ్ ఇనిషియల్ డేటా ఇంటూ ద టేబుల్. సో కొన్ని డేటాని సో ఇన్సర్ట్ ఇంటూ మళ్ళీ $SQL ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. సో నేమ్ ఏజ్ వాల్యూస్. సో వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాం. సో జాన్ 20, జాన్ స్మిత్, నెక్స్ట్ జాన్సన్. సో ఇట్లా నేనేంది ఇక్కడ మనం ఏంది రెండేగా క్రియేట్ చేసింది, నేము ఏజ్. సో సేమ్ అంతే నేము ఏజ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ సేమ్ అంతే మళ్ళీ కనెక్షన్ క్వరీ ఆఫ్ SQL అనేది ట్రూ. ఈ క్వరీ కనెక్షన్లో క్వరీ ఆఫ్ SQL అనేది ట్రూ అయితే రిజల్ట్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, లేకుంటే రికార్డ్స్ అనేది నాట్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇప్పుడు ఏంది స్టెప్ 4 నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అప్డేట్ చేయాలి. ఒకళ్ళు ఇవన్నీ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అయితే వీ కెన్ అప్డేట్ స్టూడెంట్ సెట్ ఏజ్ ఈక్వల్ టు 23. అంటే ఇప్పుడు ఏంది మనం ఏజ్ ఈక్వల్ టు 23 వేర్ జాన్ స్మిత్. ఇక్కడ జాన్ స్మిత్కి నేనేంది జాన్ స్మిత్కి ఏజ్ 22 ఇచ్చిన. సో ఇప్పుడు మనం ఏంది అప్డేట్ చేయాలి. అప్డేట్ స్టూడెంట్ సెట్ ఏజ్ ఈక్వల్ టు 23 అంటే ఏజ్ ఈక్వల్ టు 23 వేర్ నేమ్ అంటే నేమ్ జాన్ స్మిత్ ఉన్నోడికి ఏజ్ 23 అనేది ఇస్తున్నా. అప్డేట్ స్టూడెంట్ ఇక్కడ అప్డేట్ చేసేదానికి క్వరీ ఇది. సో నెక్స్ట్ ఈ కనెక్షన్ మళ్ళీ అగైన్ చెకింగ్ ద కండిషన్. సో ఎక్కువ రికార్డ్ అనేది అండ్ నెక్స్ట్ ఎర్రర్ అప్లోడింగ్ ద ఫైల్. ఇది కాకుంటే సో ఏమైతే క్వరీ ఆఫ్ SQL. సో ఈ స్టెప్స్ అనేది కొన్నిటికి సేమ్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సేమ్ స్టెప్స్. నెక్స్ట్ స్టెప్ 5 ఏదన్నా ఒక డిలీట్ చేయాలి. డిలీట్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ ద టేబుల్. ఇప్పుడు ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు బాబ్ జాన్సన్ అంటే డిలీట్ చేయి. సో బాబ్ జాన్సన్ అనేది ఇక మనకి ఏంది ఇక్కడ 3 ఇచ్చినాం మనం, 1 2 3 వాల్యూస్. సో ఇప్పుడు బాబ్ జాన్సన్ మొత్తం మనం డిలీట్ చేస్తే మనకి ఈ 2నే మిగులుతాయి. సో చూడండి సో అంతే మళ్ళీ క్వెరీ ట్రూ అయితే రికార్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఎల్స్ ఏంది ఎర్రర్. సో ఎర్రర్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు నౌ క్లోజ్ ద డేటాబేస్. సో కనెక్షన్ క్లోజ్. సో ఇక్కడ మనకి లాస్ట్కి మనకి నేము జాన్ స్మిత్. సో ఇట్లా ఏజ్. సో జాన్ స్మిత్. సో లాస్ట్కి 2నే మిగులుతాయి ఎందుకంటే మనం అప్డేట్ చేసి డిలీట్ చేసినాక. ఇది డేటాబేస్ కనెక్షన్ మెయిన్గా PHPలో. నెక్స్ట్ ఫ్రెండ్స్ సెషన్స్ అండ్ కుకీస్ ఇన్ PHP. సో ఇదంతా కాన్సెప్ట్ ఏంటంటే డెప్త్గా ఉంటుంది. సో నేను జనరల్గా ఒక మీనింగ్ఫుల్గా నేను స్మాల్గా అంటే అండర్స్టాండింగ్గా రాసిన. సో మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు. సో సెషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ లాగిన్ టు లాగౌట్ ఆఫ్ ఎన్ యూజర్ ఈజ్ నోన్ యాజ్ సెషన్. సెషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదన్నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఉంది. సో ఎగ్జాంపుల్గా నేను FB తీసుకుంటున్నా. FB ఏంది, సో వీ కెన్ టేక్ ఆల్సో ఇన్స్టా ఆల్సో. సో ఇప్పుడు FBనే తీసుకున్నా. FB అంటే ఏంది ఫేస్బుక్. సో ఇప్పుడు వీ కెన్ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో లాగిన్ టు లాగ్ అంటే ఇప్పుడు నేను లాగిన్ అయినా FBకి లాగిన్ అయినా. ఓకే సో లాగిన్ అయిన నుంచి అంటే ఎప్పుడైతే మనం లాగిన్ అయితే ఆ పర్టికులర్ టైం అప్పటి నుంచి సో ఇది ఏంది మనకి ఒక టైం అనేది మెయింటైన్ చేసిద్ది. సో ఆ టైంని మెయింటైన్ చేసిద్దిగా నెక్స్ట్ లాగౌట్ అయ్యేదాకా FB లాగౌట్ అయ్యేదాకా ఒక టైం. సో ఇక్కడ ఈ టైం ఈజ్ కాల్డ్ ద సెషన్. సో ఇట్ ఈస్ అ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ లాగిన్ టు లాగౌట్ ఆఫ్ ఏ యూజర్ ఈజ్ నోన్ యాజ్ సెషన్. అర్థమైందిగా ఫ్రెండ్స్.
సో ఓకే, వెబ్ అప్లికేషన్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా వెబ్బీ కానీ సో ఇట్లా ఏదైనా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో. సో మనం అవన్నీ చేసేది కూడా సో దాన్ని ఏమంటారు, సో మనం అవన్నీ చేస్తాం, డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తాం. ఇప్పుడు ఎఫ్బీ ఓపెన్ చేసి సో అవన్నీ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేదే కుకీస్. ఓకే, the process of tracking the user, the login and logout is called session. Okay, time tracking, so tracking from the user from login to logout is called session. So adi cookies in a small piece of information present between the multiple client requests is known as cookie. So ఏం లేదు, ఇప్పుడు FB నెక్స్ట్ ఇది లాగిన్ అయిన లాగౌట్, సో FBనే. సో ఇప్పుడు ఈ ఎఫ్బీలో నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావు, నెక్స్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తావు, ఫొటోస్ లైక్స్ కొడతావు, వీడియోస్ చూస్తావు. సో ఇట్లా మెయిన్గా మనకి ఇన్ని యాక్టివిటీస్ అనేది చేస్తావు. ఈ యాక్టివిటీస్ అన్నిటినీ నువ్వు ఒక ప్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ లెక్క స్టోర్ చేసుకునేదే కుకీ. ఓకే, సో నీ హిస్టరీ అనొద్దు, ఇట్ ఈస్ ద స్టోర్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్టెడ్ బిట్వీన్, అంటే బిట్వీన్ మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్ ఆర్ లాగిన్ టు లాగౌట్ ఈజ్ నోన్ యాజ్ కుకీ. ఇది ఓకే. సో నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పిహెచ్పి. సో నీకు ఫైల్ హ్యాండ్లింగ్, నెక్స్ట్ లిస్టింగ్ డైరెక్టరీస్, ఇంకా 2 టాపిక్స్ అయితే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పిహెచ్పి, రైట్. ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పిహెచ్పి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనీ అప్లికేషన్. సో ఇది మనకి ఏ అప్లికేషన్స్ అయినా అవసరం పడుతుంది. సో అంటే ఏంది, మనం ఓపెన్ చేయాలన్నా, ఫైల్ని రీడ్ చేయాలన్నా, నెక్స్ట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం రైట్ చేయాలన్నా, అపెండ్ చేయాలన్నా, డిలీట్ ఆర్ క్లోజ్, సో ఇట్లా మెనీ ఫంక్షన్స్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంది, ఫస్ట్ ఓపెన్ ఫైల్. సో పిహెచ్పి ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ఏ ఫైల్. అంటే ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ అనేది ఇదేంది, దేనికి ఓపెన్ అంటే ఫైల్ని ఓపెన్ చేయడానికి. ఇట్ కన్సిస్ట్ 2 పారామీటర్స్. సో ఇక్కడ మనకి ఫైల్ ఓపెన్కి 2 పారామీటర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేయడానికి మనకి ఫైల్ నేమ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది, ఆ ఫైల్ ఓపెన్ ఏ మోడ్లా, రైట్ మోడా రీడ్ మోడా. సో ఈ మోడ్స్ డిఫరెంట్ మోడ్స్, రైట్ మోడ్, రీడ్ మోడ్. W+ అంటే బోత్ ఓపెన్స్ ద ఫైల్ రీడ్ అని, అంటే ఫస్ట్ ఓపెన్ చేసి రీడ్ చేస్తావు అండ్ రైట్ చేస్తావు. నెక్స్ట్ R+, సో ఏం ఇది కూడా అంతే, రీడ్ అండ్ రైట్. సో నెక్స్ట్ A+, ఇట్ కెన్ ఆల్సో సేమ్ లైక్ దిస్. సో న్యూ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ రైట్ ఫంక్షన్. X అంటే న్యూ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ రైట్. సో ఇది ఫైల్ ఓపెన్. నెక్స్ట్ ఫైల్ రీడ్. సో ఆఫ్టర్ ఫైల్ ఈజ్ ఓపెన్, నువ్వు ఫైల్ అనేది ఓపెన్ చేసినావు. సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసినప్పుడు యూజింగ్ ఎఫ్ ఓపెన్ ద కంటెంట్స్ ఆఫ్ ద డేటా ఆర్ రీడ్ యూజింగ్ ఎఫ్ రీడ్. ఇట్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు నువ్వు ఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు ద కంటెంట్స్, దాంట్లో ఉన్న కంటెంట్స్ని రీడ్ చేస్తావు. సో ఆ రీడ్ చేసింది ఒక దాంట్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద ఫైల్ పాయింటర్ అండ్ అనదర్ ఫైల్ సైజ్ యూజింగ్ బైట్. సో ఇక్కడ చూడండి, సో ఫైల్ రీడ్కి 2 పారామీటర్స్ అంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి, అంటే 2 పారామీటర్స్. సో ఫైల్ రీడ్కి. సో ఇక్కడ ఏంది, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సో ఫైల్ ఓపెన్ మోడ్ చేసుకున్నది, అంటే ఏ మోడ్లో చేసుకున్నావో అది స్టోరింగ్, అంటే దాని యొక్క పాయింటర్ అంటే స్టోరింగ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ సైజ్ అంటే ఫైల్ సైజ్ ఆఫ్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏంది, ఏదైనా ఒక ఫైల్ నేము. సో దాని యొక్క సైజ్ని మనం సో ఇది ఎఫ్ రీడ్కి, అంటే ఆ డేటాని ఏంది, ఇప్పుడు నువ్వు ఒక డేటా ఫైల్ డేటాలో స్టోర్ చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ రాయాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం మీకు చదివితే అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ కూడా క్లియర్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఫైల్ రైట్. సో ఫైల్ రైట్ అంటే వీ కెన్ రైట్ ద ఫైల్, అంటే ఫైల్ అనేది మనం ఓపెన్ చేసి రైట్ చేస్తాం, ఇది మెయిన్. సో ఇది హలో వరల్డ్ ఉంది, సో టెక్స్ట్ హలో వరల్డ్, ఈ టెక్స్ట్ని ఫైల్ రైట్ అంటే ఫైల్లో సో మనం టెక్స్ట్, సో ఏం లేదు ఈ హలో వరల్డ్ టెక్స్ట్ని దాంట్లో పేస్ట్ అయింది. ఫైల్ క్లోజ్ అంటే వీ కెన్ సింప్లీ క్లోజ్ ద ఫైల్. సో ఇది మనకి సింటాక్స్. సో ఫైల్ ఓపెన్ demo.txt రీడ్ మోడ్లో చేసి క్లోజ్ చేసినామంటే సో ఫైల్ క్లోజ్ ఎఫ్. సో ఇది ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్టింగ్ డైరెక్టరీస్. ఇట్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్. సో ఇంకా మనకి ఒక్కటే కాన్సెప్ట్ ఉంది, అది నేను HTML తర్వాత చెప్దామని ఫిక్స్ అయినా ఒక్క కాన్సెప్ట్. సో లేదంటే మీరు చదువుకోవచ్చు. సో నేను సెకండ్ యూనిట్ తర్వాత ఆ కాన్సెప్ట్ చెప్తా. సో ఒక్కటే టాపిక్ నేను వదిలేసిన దీంట్లో. సో ఇక్కడ చూడండి, ఇది లిస్టింగ్ డైరెక్టరీస్ లాస్ట్ టాపిక్. సో
PHP provides supports of directory functions that allows to retrieve the information about the directories and its contents. అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకి డైరెక్టరీ, సో ఇట్ సపోర్ట్స్ ద డైరెక్టరీ. PHP అనేది డైరెక్టరీ ఫంక్షన్స్ అనేది సపోర్ట్ చేసిద్ది. అసలు డైరెక్టరీ ఫంక్షన్స్ ఏంటంటే మనకు ఒక రిట్రీవ్ ఇన్ఫర్మేషన్, అంటే డైరెక్టరీస్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకోవటానికి, యాక్సెస్ చేసుకోవటానికి, అంటే రిట్రీవ్ ఇన్ఫర్మేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి. సో సచ్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ch డైరెక్టరీ, సో చేంజ్ కరెంట్ డైరెక్టరీ, ch root, ఇట్ ఈస్ ద రూట్ డైరెక్టరీ, క్లోజ్ డైరెక్టరీ, నెక్స్ట్ గెట్ వర్కింగ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఓపెన్ డైరెక్టరీ హ్యాండిల్, సో రీడ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద, సో సేమ్ ఇవన్నీ ఫంక్షన్స్ ఫ్రెండ్స్. సో అది నెక్స్ట్. సో నేను వీడియోని లెంత్ తలుచుకోలేదు ఫ్రెండ్స్. సో ద డైరెక్టరీ ఫంక్షన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ PHP కోర్ అండ్ నో ఇన్స్టాలేషన్ ఈస్ రిక్వైర్డ్ టు దీస్ ఫంక్షన్స్. అంటే ఇదేంది PHP అంటే ఇప్పుడు డైరెక్టరీస్ అంటే ఇప్పుడు నువ్వు ఈ డైరెక్టరీ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే నువ్వు సపరేట్గా ఈ హెడర్ ఫైల్స్ ఏదైనా లైబ్రరీస్ డైరెక్టరీ అంటే నువ్వు PHPతోనే జనరల్ PHP లాంగ్వేజ్తోనే నువ్వు అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నో ఎక్స్ట్రా ఇన్స్టాలేషన్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనకి ద ఓపెన్ డైరెక్టరీ అండ్ రీడ్ డైరెక్టరీ ఆర్ ద టూ ఇంపార్టెంట్ డైరెక్టరీ ఫంక్షన్స్. సో కొన్ని ఒక 3 ఉంటాయి ఇంపార్టెంట్ డైరెక్టరీ ఫంక్షన్స్. మెయిన్గా ఓపెన్ డైరెక్టరీ, రీడ్ డైరెక్టరీ, క్లోజ్ డైరెక్టరీ, ఇవన్నీ కామన్గా యూజ్ చేస్తాం. సో ఓపెన్ డైరెక్టరీ, రీడ్ డైరెక్టరీ అండ్ క్లోజ్ డైరెక్టరీ. సో పాత్ కంటెంట్, సో మనకి డినోట్స్ ద స్పెసిఫైడ్ డైరెక్టరీ. ఓకే, సో ఇట్ యూజ్ టు డినోట్. సో ఇట్లా మనకి ఇట్ కెన్ క్లోజ్ ద డైరెక్టరీ. సో ఇట్ ఈస్ ద ఆప్షన్ రీడ్ డైరెక్టరీ అండ్ హ్యాండిల్. సో ఇది ఫ్రెండ్స్ డైరెక్టరీస్. సో ఇప్పుడు మనకి PHP ఫస్ట్ యూనిట్ అనేది టోటల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ ద XML. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.